హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సన్ అకాడమీ. ఈ డీకోడ్ నీట్లో భాగంగా మనం ప్రతి చాప్టర్కి సంబంధించిన పీవైక్యూస్ డిస్కస్ చేస్తున్నాం కదా. అలాగే ఈ సెషన్లో మనం గ్రావిటేషన్ అనే లెసన్ నుంచి అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ మనం డిస్కస్ చేస్తున్నాము. అయితే ఈ గ్రావిటేషన్ అనే లెసను సింగిల్ లెసను, లైక్ 1D 2D కలిపినట్టుగా కాకుండా ఈ సింగిల్గా గ్రావిటేషన్ లెసన్ మనకి ఉంటుంది. దానిలో మెయిన్లీ 3 or 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. లైక్ మనకి సిలబస్లో వచ్చిన విధంగా యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అండ్ ఇట్స్ వేరియేషన్ విత్ ఆల్టిట్యూడ్ అండ్ డెప్త్, కెప్లర్స్ లాస్ ఆఫ్ ప్లానటరీ మోషన్, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, గ్రావిటేషనల్ పొటెన్షియల్, ఎస్కేప్ వెలాసిటీ, మోషన్ ఆఫ్ ఎ శాటిలైట్, ఆర్బిటాల్ వెలాసిటీ, టైమ్ పీరియడ్ అండ్ ఎనర్జీ ఆఫ్ శాటిలైట్స్, వీటిని బేస్ చేసుకొని కాన్సెప్ట్స్ ఇవ్వడం జరిగింది. సో మనకు తెలుసు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కనుక్కోవాలన్నా కూడా మనకి ముందు ఫోర్స్ లా, యూనివర్సల్ లా ఏంటి, F = gmm/r². సో దీని నుంచి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ G = gm/r² తీసుకుంటాము. అలాగే హైట్స్ దగ్గర, డెప్త్స్ దగ్గర ఉన్న ఫార్ములాస్ లైక్ Z' = g × 1 - 2h/r అని హైట్స్ దగ్గర, Z = 1 - d/r అని డెప్త్స్ దగ్గర, ZD = gh. సో డిఫరెంట్ హైట్స్ అండ్ డిఫరెంట్ డెప్త్స్ దగ్గర ఉన్న యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కనుక్కోవటము. అలాగే పొటెన్షియల్ ఎనర్జీ, లైక్ ఎట్ పర్టికులర్ హైట్ దగ్గర ఎంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, లైక్ gmm/r. అలాగే ఆర్బిటాల్ ఎస్కేప్ వెలాసిటీ V = √2gr తీసుకుంటాం. అలాగే ఆర్బిటాల్ వెలాసిటీ V0 = √gr తీసుకుంటాము. ఓకే. అలాగే టైం పీరియడ్, అంటే ఒక శాటిలైట్ కనుక ఒక పర్టికులర్ ఆర్బిటాల్ తిరుగుతున్నప్పుడు ఆ పర్టికులర్ ఆర్బిటాల్ యొక్క పెరిమీటరు, ఆ పర్టికులర్ టైము, వాటి రిలేషన్స్ నుంచి మనం తీసుకుంటాం. అవి డిస్కస్ చేస్తున్నప్పుడే మనం కెప్లర్స్ లాస్ కూడా డిస్కస్ చేస్తాము. లైక్ కెప్లర్స్ 3 లాస్ చూస్తాం కదా. కెప్లర్స్ 3 లాస్ ఒకటి ఎలిప్టికల్, ఫస్ట్ వన్ వచ్చి ఎలిప్టికల్ ఆర్బిట్ గురించి, సెకండ్ వన్ వచ్చేసి dA/dt గురించి, అంటే ఏరియా స్వెప్ట్ బై ద ప్లానెట్ వైల్ రివాల్వింగ్ అరౌండ్ దట్ ఎలిప్టికల్ ఆర్బిట్ = కాన్స్టెంట్ అని తీసుకుంటాము. అలాగే థర్డ్ వన్ వచ్చేసి T² = r³ తీసుకుంటాము. సో ఇట్లా ఈ లాస్ ఉపయోగించి మనం కొన్ని రిలేషన్స్ అనేవి చూస్తాం. ఈ టైమ్ పీరియడ్ ఆఫ్ ద రివల్యూషన్ విల్ బీ ప్రపోర్షనల్ టు r³. ఇలా డిఫరెంట్ ఫార్ములేషన్ తీసుకుంటాము. వీటి మధ్య ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు క్వశ్చన్స్లో. ఒకదానిలోంచి ఒకటి ట్రాన్స్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటారు. లైక్ ఎనర్జీ కన్జర్వేషన్ రిలేటెడ్ ఇస్తూ ఉంటారు. సో వీటిని బేస్ చేసుకొని మనకి ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. కొంచెం గ్రాఫ్స్ కూడా యాడ్ చేశారు. గ్రాఫ్స్ కూడా ఈ ఫార్ములేషన్ని బట్టి ఎలా ఉంటుందో మనం ఆ వేరియింగ్ ఈజీగానే మనం డిటెక్ట్ చేయొచ్చు. ఇది ఒక రకంగా స్కోరింగ్ టాపిక్. దీని నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తున్నారు. 2 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో మాత్రం ఒక క్వశ్చన్ ఇచ్చారు, అయినా పర్లేదు. కానీ ఈ ప్రతి నీట్లోనూ 2 క్వశ్చన్స్ ఇప్పుడు కాన్స్టెంట్ చేశారు. సో కాబట్టి స్కోరింగ్, ఆ 2 క్వశ్చన్స్ స్కోరింగ్ అనమాట. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద క్వశ్చన్స్. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 2024లో సెకండ్ టైం కండక్ట్ చేసిన ఎగ్జామ్లోంచి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఈ చాప్టర్లో. సో దీనిలో ఫస్ట్ క్వశ్చన్ ఇది: ద ఎస్కేప్ వెలాసిటీ ఫర్ ఎర్త్ ఈజ్ v. A planet having 9 times mass that of Earth and radius 16 times that of Earth has the escape velocity of. సో ఇక్కడ మనకి ఎర్త్ యొక్క ఎస్కేప్ వెలాసిటీని వేరే ప్లానెట్ యొక్క ఎస్కేప్ వెలాసిటీతో కంపేర్ చేస్తున్నారు. ఆ వేరే ప్లానెట్ యొక్క ఎస్కేప్ వెలాసిటీ మనం కనుక్కోవాల్సి ఉంది. అయితే ఇచ్చిన క్వాంటిటీస్ ఏంటి? ప్లానెట్కి సంబంధించిన మాస్ ఎర్త్ యొక్క మాస్తో కంపారిజన్ ఇచ్చారు. అలాగే ఎర్త్ యొక్క రేడియస్ ప్లానెట్ యొక్క రేడియస్తో కంపారిజన్ ఇచ్చారు. సో జనరల్గా మనందరికీ తెలుసు ఎస్కేప్ వెలాసిటీ VE = √2gr, వేర్ G is the acceleration due to gravity, R is the radius of that planet. ఇక్కడ ఎర్త్ తీసుకున్నాం కాబట్టి ఎర్త్ కేసులో √2gr తీసుకున్నాం. అయితే మనకి ఇచ్చిన క్వాంటిటీస్ ఏంటి? మాస్ అండ్ రేడియస్తో రిలేట్ అయి ఉన్నాయి. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ రిలేట్ అయ్యలేదు. మాస్ అండ్ రేడియస్తో మనం చూసుకోవాలనుకుంటే ఈ ఫామ్లో మనకి √2gm/r అవుతుంది. ఈ జీని gm/r² రాసుకొని RR క్యాన్సిల్ చేస్తే మనకి ఈ ఫామ్లో వస్తుంది. సో ఇక్కడ మనకి మాస్ లొకేట్ అవుతుంది, ఆ ప్లానెట్ యొక్క మాస్ లొకేట్ అవుతుంది, ఆ ప్లానెట్ యొక్క రేడియస్ లొకేట్ అవుతుంది. సో ఇది ఎర్త్ యొక్క ఎస్కేప్ వెలాసిటీ అయినట్లయితే మరి సేమ్ ఎక్స్ప్రెషన్ మనకి ఆ ప్లానెట్ యొక్క ఎస్కేప్ వెలాసిటీ ఎంత అవుతానికి అవకాశం ఉంది? సో √2g మాస్ ఆఫ్ దట్ ప్లానెట్ డివైడెడ్ బై రేడియస్ ఆఫ్ దట్ ప్లానెట్. సో ఇలా మనం 2 వెలాసిటీస్కి ఎస్కేప్ వెలాసిటీకి సంబంధించిన ఎక్స్ప్రెషన్ రాయొచ్చు. ఇప్పుడు మనకు అడుగుతుంది ఏంటంటే
ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్ అడుగుతున్నారు. సో మనం ఈ రెండింటిని కంపేర్ చేస్తూ రాయడానికి ఛాన్స్ ఉంది. అది ఎలాగంటే నేను ఈ రెండింటికి రేషియో తీసుకుంటాను. సో పీ ఆఫ్ వి అంటే ప్లానెట్ యొక్క ఎస్కేప్ వెలాసిటీ డివైడెడ్ బై ఎర్త్ యొక్క ఎస్కేప్ వెలాసిటీ. ఈ రెండింటికి మనం రేషియో తీసుకున్నట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 2gmp/rp డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2gm/r. మనకు ఒక రిలేషన్ ఇచ్చాడు. ఏంటి? మాస్ 9 టైమ్స్ ఉంటుంది, రేడియస్ 6 టైమ్స్ ఉంటుందంట ఆ ప్లానెట్కి సంబంధించి. సో అప్పుడు మనం ఎలా రాయొచ్చు అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2g, మాస్ 9 టైమ్స్ ఉంది కాబట్టి 9 ఇంటూ m, ఎర్త్తో కంపేర్ చేశారు కాబట్టి 9m. ఇది వచ్చేసి 16r డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2gm/r. సో ఇక్కడ రెస్పెక్టివ్ క్వాంటిటీస్ మనం క్యాన్సిల్ చేసినట్లయితే సో ఇది మనకి 3/4 వస్తుంది. ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ఎర్త్ని వీతో రిప్రజెంట్ చేశారు. సో అప్పుడు ప్లానెట్ యొక్క ఎస్కేప్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఈ వీని మనం అటు సైడ్ తీసుకెళ్తే 3v/4 అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ దట్ రిక్వైర్డ్ ప్లానెట్. సో 3v/4 అనేది మనకి ఆన్సరు. సో థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 2024లో అడిగిన సెకండ్ పేపర్లో అడిగిన సెకండ్ క్వశ్చన్. an object of mass 100 kg falls from a point A to B, A నుంచి B దాకా వచ్చింది as shown in figure. The change in its weight correcting to the nearest integer is RE is the radius of the earth. గ్రౌండ్ దగ్గర నుంచి 2RE హైట్లో ఒక పాయింట్ ఉంది, అది ఏ. అక్కడి నుంచి హాఫ్ ఆఫ్ RE డిస్టెన్స్ కిందిలో ఒక B ఉంది. అంటే ఇప్పుడు B నుంచి గ్రౌండ్ దాకా ఉన్న డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే 3RE/2 ఉంటుంది. ఈ డిస్టెన్స్ 3RE/2 ఉంటుంది, ఇది R/2 ఉంది, మొత్తం కలిపి 2RE అవుతుంది. సో క్వశ్చన్ ఏంటంటే ఈ పాయింట్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఇన్ వెయిట్ అడుగుతున్నాడు. ఓకే, సో జనరల్గా మనం వెయిట్కి ఫార్ములా ఏం రాస్తాము? mg అని రాస్తాం. ఓకే, కానీ అది హైట్స్ ఎంత ఉన్నాయంటే రిలేటివిస్టిక్ టు ఎర్త్ రేడియస్ అంత ఉన్నాయి. సో అలాంటప్పుడు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ మారటానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు నేను mgA అనేది వెయిట్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ ఎట్ పాయింట్ ఏ అండ్ mgB అనేది వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎట్ దట్ పాయింట్ బి అనుకున్నట్లయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కావాలి. అంటే ఈ రెండింటి మధ్య మనకి డిఫరెన్స్ కావాలి. అవి కావాలి అంటే మనకి GA అండ్ GB మనం ఇవాల్యుయేట్ చేయగలిగి ఉండాలి. సో అలా చేసినట్లయితే మనకి వెయిట్ డిఫరెన్స్ కనుక్కోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఈ GA అండ్ GB ఎలా ఉన్నాయో చూద్దాం. GA మనకు తెలుసు కదా, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ డిఫరెంట్ హైట్స్, అంటే చాలా హైట్స్ మీద ఉన్నప్పుడు ఆ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎలా ఉంటుంది అంటే G ఇంటూ 1 - 2h/r. హెచ్ అనేది వెరీ వెరీ లెస్ వెన్ కంపేర్డ్ విత్ r అనుకున్నప్పుడు మాత్రం ఈ ఫార్ములా వాడాలి. ఇది రెగ్యులర్ ఫార్ములా కాదు, చాలామంది ఇలాంటి ఫార్ములా వేస్తారు. ఇలాంటి ఫార్ములా వేసినప్పుడు తప్పు వస్తుంది. అయితే జనరల్ ఫార్ములా వేద్దాము. ZA ఈజ్ ఈక్వల్ టు ZM/r ప్లస్ హెచ్. ఆ హెచ్ ఎంత ఉంది? ఏ పాయింట్కి సంబంధించి 2RE ఉంది, 2RE హోల్ స్క్వేర్. అలాగే ZB ఈజ్ ఈక్వల్ టు ZM/r ప్లస్, సో మనం కన్సిడర్ చేయాల్సింది ఈ హైట్ కాదు. సో ఇదేంటి? 3R/2 కదా. సో 3R/2 హోల్ స్క్వేర్. సో ఇవి రెండు మనకు వచ్చిన యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీస్ ఎట్ దట్ పాయింట్స్. ఇప్పుడు వీటి ఉపయోగించి మనం డిఫరెన్స్ కనుక్కోవాలి. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ తీసుకోవాలనుకుంటే మనం ఫస్ట్ mgB మైనస్ mgA తీసుకోవాలి. ఎందుకంటే మనకి బి పాయింట్ దగ్గర యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో డిఫరెన్స్ మనం ఈ విధంగా తీసుకున్నట్లయితే mgB వచ్చేసి ఇది కదా. సో m ఇంటూ ZM/, ఇది వచ్చేసి 5R by 2 హోల్ స్క్వేర్ మైనస్ ఇది వచ్చేటప్పటికి mgM/3R హోల్ స్క్వేర్. సో విచ్ గివ్స్, ఇది ఏమవుతుంది? ఇది 4 పైకి వెళ్తుంది, 4ZMM/ ఇది 25R² మైనస్ ZMM/9R². ఇక్కడ ZMM/R² కామన్ తీస్తే మనకి క్యాపిటల్ ZMM/R² ఈజ్ ఈక్వల్ టు
4/25 minus 1/9 which is equal to ఈ ZM/R² అంటే మనం ఏం తీసుకోవచ్చు? ఓకే, ఈ స్టాండర్డ్ వాల్యూస్ ఆఫ్ ZM/R² వీటికి వచ్చేసి మనకి 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది. ఇంటూ ఆల్రెడీ మాస్ మనకి 100 kg ఇవ్వటం జరిగింది. ఇది వచ్చేటప్పటికి 9 4 36 minus 25 అంటే 36 minus 25 అంటే 11/25 ఇంటూ 9 వస్తుంది. సో 25 1s are 25 4s are. సో ఇది 44 9.8 ఇంటూ 44/9 అవుతుంది. సో ఇది నియర్లీ 1.1 వస్తుంది. సో ఇది 1.1 అనుకున్నట్లయితే 1.1 ఇంటూ 44 అంటే 44కి ఇంకొక 10% యాడ్ చేయాలి. అంటే నియర్లీ 44కి ఇంకొక 4.4 యాడ్ చేస్తే అది నియర్లీ 49 న్యూటన్స్ వస్తుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెయిట్స్ ఫర్ దట్ ఆబ్జెక్ట్స్ ఎట్ దట్ పొజిషన్స్. 49 న్యూటన్స్ ఇచ్చాడా? ఎస్, 49 న్యూటన్స్ ఉంది. సో ఆన్సర్ ఈజ్ ద ఫస్ట్ వన్, 49 న్యూటన్స్. అయితే ఇదంతా మ్యానిపులేషన్ ఆఫ్ ద ఫార్ములాస్ని బేస్ చేసుకుని ఉంది. ఇవేవి కొత్త ఫార్ములాస్ ఏమీ కాదు మీకు నేర్చుకునేటప్పుడు, కాకపోతే హౌ యు ఆర్ మ్యానిపులేటింగ్ అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ వెయిట్స్ డిఫరెన్స్ అన్నప్పుడు ఆబ్వియస్లీ మనకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ డిఫరెన్స్ అని అర్థమవుతుంది. సో డిఫరెంట్గా ఉంటుందని అర్థమవుతుంది కాబట్టి వాటి డిఫరెన్స్ తీసుకుంటున్నాం. వాటి రెస్పెక్టివ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీస్ తీసుకొని రెస్పెక్టివ్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2024లో ఫస్ట్ ఎగ్జామ్లో అడిగింది. ఇక్కడ కూడా 2 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ద మాస్ ఆఫ్ ఏ ప్లానెట్ ఈజ్ 1/10 of that of the earth and its diameter is half that of the earth. The acceleration due to gravity on that planet is. సో ఇక్కడ కూడా ఎర్త్తో ఒక అనదర్ ప్లానెట్ని కంపేర్ చేస్తున్నారు. సో వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద గ్రావిటీ. సో గ్రావిటీకి మనకు ఫార్ములా తెలుసు కదా, Z ఈజ్ ఈక్వల్ టు ZM/R². సో ఎలాగో వాడు మాస్ అండ్ డయామీటర్ ఆర్ రేడియస్తో రిలేట్ చేశాడు కాబట్టి రెండింటి మధ్య. సో జీ ఆఫ్ ఎర్త్, జీ ఆఫ్ ప్లానెట్ తీసుకున్నట్లయితే జీ ఆఫ్ ప్లానెట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ జీ ఇంటూ క్యాపిటల్ ఎంపీ అంటే మాస్ ఆఫ్ ద ప్లానెట్ బై రేడియస్ ఆఫ్ ద ప్లానెట్ స్క్వేర్. అయితే ఇచ్చిన డయామీటర్ కాబట్టి ఈ రేడియస్ని డయామీటర్లో మార్చుకోవచ్చు. సో మనకి ZM/ రేడియస్ అంటే డయామీటర్ బై 2, సో D/2 హోల్ స్క్వేర్ అని ఇక్కడ రాసుకుందాం. సో ఇక్కడ వచ్చేటప్పటికి Z ఇంటూ ఎంపీ బై సో DP/2 హోల్ స్క్వేర్ అని తీసుకుందాం. ఓకే, డయామీటర్ ఆఫ్ ద ప్లానెట్. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య రేషియో తీసుకున్నట్లయితే ఓకే, ఇచ్చింది 1/10 ఆఫ్ దట్ ఆఫ్ ద ఎర్త్ ఆఫ్ ప్లానెట్ మాస్తో కంపేర్ చేశారు. మాస్ 1/10 ఉందట. ఎర్త్ మాస్ కన్నా ప్లానెట్ యొక్క మాస్ 1/10 ఉంది. అంటే మాస్ ఆఫ్ P ఈజ్ ఈక్వల్ టు M/10 అని మనం రాసుకోవచ్చు. అలాగే డయామీటర్ ఈజ్ హాఫ్ ఆఫ్ దట్ ఆఫ్ ద ఎర్త్ అన్నాడు. అంటే ఒకవేళ డయామీటర్ ఆఫ్ ద ప్లానెట్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ ఆఫ్ ఎర్త్ బై 2 అని మనం తీసుకోవచ్చు. వీటిలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి వాల్యూస్ రావడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ZP/ZE తీసుకుంటున్నాను. అలా తీసుకున్నప్పుడు ఇక్కడ ZMPని నేను మాస్ ఆఫ్ ఎర్త్లోకి మారిస్తే M/10 బై DPని DEలోకి మారిస్తే DE/2 పెడితే DE/4 అవుతుంది హోల్ స్క్వేర్ డివైడెడ్ బై Z ఇంటూ M/DE/2 హోల్ స్క్వేర్గా తీసుకుందాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ZZ క్యాన్సిల్, MM క్యాన్సిల్. సో ఇక్కడ 1/10 ఇన్ ద న్యూమరేటర్ బై ఇక్కడ DE² DA² క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మిగిలేది 1/16, ఇక్కడ 1/4. ఇది 1/16 హోల్ డివైడెడ్ బై 1/1/4. గుర్తుపెట్టుకోండి, ఈ కన్ఫ్యూజన్ చాలామందికి ఉంటుంది. సో ఇక్కడ రెసిప్రొకేట్ చేస్తే 1/10 బై 1/16 ఇంటూ 1/4/1. సో ఇది 1/4 వస్తుంది ఇక్కడ. సో 1/4 ఇంటూ 1/4 1/16. సో ఇది తిరగబడితే మీకు 4/10 ఆర్ 2/5 వస్తుంది. సో ఫ్రమ్ దిస్ GP ఈజ్ ఈక్వల్ టు ZE ఇంటూ 2/5. సో GE వాల్యూ 9.8 ఇంటూ 2/5. నేను పైన కింద 2 పెట్టి మల్టిప్లై చేస్తాను.
సో ఇది 10 వస్తుంది. సో 0.98 ఇంటూ 4 అవుతుంది. 0.984 అంటే 2% తీసేస్తే 3.9 అండ్ సంథింగ్ వస్తుంది మీకు. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ 3.92 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. చిన్న మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నాయి, అవి కనుక ప్రాపర్గా చేసినట్లయితే ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2024లోనే అడిగిన 2 క్వశ్చన్స్లో సెకండ్ వన్. ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు లాంచ్ ఎ శాటిలైట్ ఆఫ్ మాస్ m from the surface of earth of mass m and radius r in a circular orbit at an altitude of 2r from the surface of the earth is. So the minimum energy required to launch a satellite, ఒక శాటిలైట్ని లాంచ్ చేయాలి, దాని మాస్ m ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, అంటే ఎర్త్ మీద ఉన్నది, ఎర్త్ మీద ఉన్న ఈ శాటిలైట్ని తీసుకెళ్ళి ఇంకొక ఆర్బిట్లో మనం శాటిలైట్ పెట్టాలి, ఈ లాంచ్ చేయగలగాలి. లాంచ్ చేయడానికి కావాల్సిన మినిమం ఎనర్జీ ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ దీని రేడియస్ ఆర్ అయినట్లయితే ఈ ఆర్బిట్ యొక్క రేడియస్ ఎంత ఆల్టిట్యూడ్లో ఉందంటే 2r ఆల్టిట్యూడ్లో ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 2r ఉంది, సెంటర్ నుంచి మొత్తం ఇది 3r ఉన్నట్టు అనమాట. ఓకే, అంటే ఈ టోటల్ ఆర్బిట్ యొక్క రేడియస్ 3r, ఎర్త్ యొక్క రేడియస్ r, నువ్వు r నుంచి ఇక్కడ తీసుకెళ్తున్నావు. సో ఇక్కడ అడుగుతుంది ఏంటంటే మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు లాంచ్ ఎ శాటిలైట్. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకువెళ్ళడానికి కావాల్సిన మినిమం ఎనర్జీ ఎంత అనేది అవసరం అవుతుంది అంటున్నాడు. సో మీరు గమనించినట్లయితే ఇక్కడ ఎర్త్ మీద శాటిలైట్ స్టేషనరీగా ఉంది. సో ఇక్కడ కొంత ఎనర్జీ ఉందనుకుందాం ఫర్ సపోజ్ ఉంటే, దీన్ని కొంత హైట్కి లిఫ్ట్ చేసి మోషన్లోకి తీసుకొచ్చారు, ఇలాగా ఆర్బిట్ తిరగడానికి మోషన్లోకి తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చినప్పుడు ఇక్కడున్న ఎనర్జీకి డిఫరెన్స్ తీసుకున్నట్లయితే మనకి ఎంత మినిమం ఎనర్జీ అవసరమేదో తెలిసిపోతుంది కదా. సో ముందు అక్కడ ఎంత ఎనర్జీ ఉంది, ఇక్కడ ఎంత ఎనర్జీ ఉందో చూద్దాం. సో ఫస్ట్ ఎర్త్ మీద ఎనర్జీ చూద్దాం. ఎర్త్ మీద జనరల్గా టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎర్త్ టోటల్ ఎనర్జీ ఎట్ ఎర్త్, అంటే సర్ఫేస్ మీద ఉన్నప్పుడు అనమాట. సర్ఫేస్ మీద ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే దానికి ఒక కైనెటిక్ ఎనర్జీ ఉండడానికి అవకాశం ఉంది, దానికి ఒక పొటెన్షియల్ ఎనర్జీ ఉండడానికి అవకాశం ఉంది. సో ఎలాగో శాటిలైట్ ఇక్కడ మూవ్ అవ్వట్లేదు కాబట్టి కైనెటిక్ ఎనర్జీ 0, కానీ పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేటప్పటికి మనకు అందరికీ తెలుసు మైనస్ GMM/r అని. ఓకే, GMM/r పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా, అది మన టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఉన్నది. సో ఇది పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ GMM/r, బికాజ్ ఇది గ్రావిటేషనల్ ఫీల్డ్ కాబట్టి ఎప్పుడు పొటెన్షియల్ అనేది నెగిటివ్స్లో ఉంటుంది. మైనస్ GMM/r అనేది పొటెన్షియల్ ఎనర్జీ అట్ దట్ మూమెంట్. సో అప్పుడు ఆ టోటల్ ఎనర్జీ ఏమవుతుంది, KE + PE, KE 0 కాబట్టి PE ఒకటి మాత్రమే ఉంది కాబట్టి టోటల్ ఎనర్జీ అట్ దట్ సర్ఫేస్ ఈజ్ మైనస్ GMM/r. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఈ పాయింట్లో చూద్దాం. సో ఆ పాయింట్లో అంటే ఆర్బిట్లో ఉన్నప్పుడు ఎనర్జీ ఎంత, టోటల్ ఎనర్జీ ఎంత అనుకుందాం. సో ఆ టోటల్ ఎనర్జీ ఏంటి, కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, సో కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటుందంటే జనరల్గా 12 mv², బికాజ్ ఇట్ ఈస్ రొటేటింగ్, mv² ఉంది, ప్లస్ దానికి కొంత వెలాసిటీ ఉంటుంది కాబట్టి 12 mv² కైనెటిక్ ఎనర్జీ తీసుకుందాం. పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేటప్పటికి ఎంత హైట్లో ఉంది, 3r హైట్లో ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ GMM/3r అనేది దాని యొక్క పొటెన్షియల్ ఎనర్జీ అట్ దట్ ప్లేస్. సో ఇప్పుడు మనకు 2 టోటల్ ఎనర్జీస్ వచ్చాయి, వీటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. కానీ మనకి ఎటువంటి వెలాసిటీ ఇవ్వలేదు కాబట్టి ఈ వెలాసిటీకి కనుక ఎక్స్ప్రెషన్ తీసుకున్నట్లయితే మనం టోటల్ రిజాల్వ్ అవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, కైనెటిక్ ఎనర్జీ లేదు కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ వచ్చింది. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి కైనెటిక్ ఎనర్జీ కూడా ఉంది, వెలాసిటీ కాంపోనెంట్ ఉంది. సో మనం ఈ వెలాసిటీ కాంపోనెంట్ కనుక మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ GMM/rలోకి మనం కన్వర్ట్ చేసినట్లయితే టోటల్ ఒక ఎక్స్ప్రెషన్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆప్షన్స్ అన్నీ కూడా GMM/r యొక్క మల్టిపుల్స్ లాగా ఉన్నాయి. సో కాబట్టి ఈ ముందు ఈ 12 mv² రీడ్ ఆఫ్ చేద్దాము. శాటిలైట్ మనం ఆర్బిటాల్లో పెట్టినప్పుడు అది తిరగతున్న ఆర్బిటాల్ వెలాసిటీ, జనరల్గా ఆర్బిటాల్ వెలాసిటీ ఫార్ములా ఏంటి, V0 √(gr) అని తీసుకుంటాము ఎప్పుడు r రేడియస్ ఉన్న ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు. కానీ ఇక్కడ మన కేసులో ఏంటంటే ఇది 3r రేడియస్ ఉన్న ఆర్బిట్లో తిరుగుతుంది కాబట్టి V0 √g × 3r తీసుకోవచ్చు, లేదా దీన్ని క్యాపిటల్ GMM/r రూపంలో రాయాలనుకుంటే √Gm/3rగా మనం రాయొచ్చు. ఇది వెలాసిటీ, ఆర్బిటాల్ వెలాసిటీ. సో దీని స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు Gm/3r. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు 12 m Gm/3r ప్లస్ ఇంటూ మైనస్
జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై 3r. ఇది చూడండి జిఎంఎం బై 3r, ఇక్కడ కూడా జిఎంఎం బై 3r, బట్ ఇది హాఫ్ కాబట్టి మీకు ఇక్కడ మైనస్ హాఫ్ ఇంటూ జిఎంఎం బై 3r వస్తుంది. ఓకే, 1 యాపిల్ మైనస్ హాఫ్ యాపిల్, యూ విల్ గెట్ హాఫ్ యాపిల్ ఓన్లీ. సో -1/2 జిఎంఎం బై 3r లేదా జిఎంఎం బై 6r అని తీసుకోవచ్చు. సో మైనస్ క్యాపిటల్ జీ స్మాల్ ఎం బై 6r. ఇది టోటల్ ఎనర్జీ ఇన్ ద ఆర్బిట్. ఈ రెండు యాడ్ చేసిన తర్వాత వచ్చిన ఎక్స్ప్రెషన్ ఇది మనకి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. సో ఆబ్జెక్ట్కి ఎనర్జీ ఎక్కడ ఉంది ఎక్కువగా? ఇక్కడ ఉంది. సో దీనిలోంచి అది తీసేద్దాము. సో డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై 6r మైనస్ అది మైనస్ జిఎంఎం బై r, విచ్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై 6r, ఇది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై r. ఇక్కడ మనం ఎల్సిఎం తీసినట్లయితే 6r వస్తుంది, 6r. సో ఇక్కడ 6r కాబట్టి మైనస్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం, ఇక్కడ ఓన్లీ r కాబట్టి 6 వస్తుంది, ప్లస్ 6 జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం. సో వెరసి మనకి మైనస్ జిఎంఎం ప్లస్ 6 జిఎంఎం, సో 5 క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం బై క్యాపిటల్ ఎం ఇంటూ స్మాల్ ఎం బై 6r వస్తుంది. ఇది ఆన్సర్. సో ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ వన్ 5 జిఎంఎం బై 6r. ఇక్కడ మెయిన్ టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే ఈ కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ రాసినప్పుడు కనుక మనం ప్రాపర్గా ఎక్స్ప్రెషన్ రాసినట్లయితే జస్ట్ ఆర్బిటాల్ వెలాసిటీని సబ్స్టిట్యూట్ చేసి దాని నుంచి డిఫరెన్స్ కనుక్కుంటే ఆన్సర్ వస్తుంది. ఇది కొంచెం మ్యానిపులేషన్లో కొంచెం టైం తీసుకుంటుంది. వన్స్ ఆ మ్యానిపులేషన్ దగ్గర కన్ఫ్యూజన్ లేకపోతే ఆన్సర్ క్లియర్గా మనం చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2023లో అడిగిన 2 క్వశ్చన్లో ఫస్ట్ది 2 bodies of mass m and nm are placed at a distance r. The gravitational potential on the line joining the bodies where the gravitational field equals 0 will be. సో ఇక్కడ మనకి 2 బాడీస్ ఇవ్వడం జరిగింది, వాటి మాసెస్ ఇవ్వడం జరిగింది. ఒకటి m, ఇంకొకటి 9m. ఈ రెండింటిని కలుపుతూ ఉన్న లైన్ ఏదైతే ఉందో, లైన్ జాయినింగ్ ఏదైతే ఉందో, ఆ లైన్ మీద ఎక్కడో ఒక దగ్గర పొటెన్షియల్ కనుక్కోమంటున్నారు. ఎక్కడ అంటే ఎక్కడైతే ఫీల్డ్ అనేది 0 అయినది, ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ అనేది 0 అయిన దగ్గర అక్కడ ఉన్న పొటెన్షియల్, గ్రావిటేషనల్ పొటెన్షియల్ అనేది అడుగుతున్నారు. ఓకే, ఎక్కడైతే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ 0 అయిందో అక్కడ ఉన్న పొటెన్షియల్ అడుగుతున్నాడు. సో ఎక్కడ అయిందో మొట్టమొదట మనం కనుక్కుంటే దాని నుంచి మనం ఫీల్డ్ ఎక్కడ 0 అయిందో కనుక్కుంటే అక్కడి నుంచి మనం పొటెన్షియల్ అనేది కనుక్కోవచ్చు. సో ఇక్కడ మనం ఈ ఎం అనే బాడీ దగ్గర నుంచి ఈ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ అనే డిస్టెన్స్లో ఉందనుకుందాం. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ r అనేది ఇవ్వటం జరిగింది. సో ఇది ఎక్స్ అయినప్పుడు ఈ పార్ట్ r మైనస్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర దీని నుంచి వచ్చే ఫీల్డ్ ఎలా ఉంటుంది అంటే జీ ఎం బై ఆర్ స్క్వేర్ జనరల్గా మనం ఫీల్డ్ రాస్తాం. అయితే ఇక్కడ ఎక్స్ డిస్టెన్స్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ రాద్దాం. ఇది దీని వలన అంటే ఎం అనే బాడీ వలన ఎక్స్ అనే డిస్టెన్స్లో ఉన్న ఫీల్డ్. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. అంటే ఫీల్డ్ 0 అవ్వాలంటే దీని ఫీల్డ్ కౌంటర్ అవ్వాలి. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి అంటే రెండు ఈక్వల్, మ్యాగ్నిట్యూడ్ రెండు ఈక్వల్ అనమాట. సో ఇక్కడ జీ ఇంటూ 9m బై ఆర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో జీ రెండు వైపులా క్యాన్సిల్, ఎంఎం క్యాన్సిల్. సో స్క్వేర్ రూట్ తీసుకున్నట్లయితే రెండు వైపులా మనకి 1/x ఈజ్ ఈక్వల్ టు 3/r మైనస్ ఎక్స్ వస్తుంది. సో దీన్ని కొంచెం రీషఫిల్ చేస్తే r మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x, r ఈజ్ ఈక్వల్ టు 4x. సో దిస్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు r/4. ఓకే, r/4 అంటే ఈ డిస్టెన్స్ స్మాల్ m దగ్గర నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ r/4 అని అర్థం. సో ఇప్పుడు మనం పొటెన్షియల్ కనుక్కోవాలి. దీన్ని ఈ మాస్ వలన ఇక్కడ ఉన్న పొటెన్షియల్ మనకు కావాలి అంటే ఆ పొటెన్షియల్ మనకి ఫార్ములా వచ్చేసి, సో స్మాల్ m వలన ఇక్కడ ఉన్న పొటెన్షియల్ ఎంత అంటే మైనస్ ZM బై r/4
యాడ్ చేయాలి, కానీ అది కూడా నెగిటివ్ పొటెన్షియలే కాబట్టి మైనస్ జీ ఇంటూ 9m/3r/4. ఇది r/4 అయినప్పుడు అది 3r/4 అవుతుంది, టోటల్గా r అవుతుంది. సో ఇది పొటెన్షియల్ ఎట్ దట్ పాయింట్ Vx అనుకుందాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో 3 1s are 3 3s are, ఇది 12gm/r అవుతుంది, ఇదేమో 4gm/r అవుతుంది. అంటే ఇది మైనస్ 4gm/r మైనస్ ఈ 4 మనకి రెసిప్రొకేట్ అయ్యి 12gm/r, టోటల్గా మైనస్ 16gm/r వస్తుంది. సో దట్ ఈస్ ద పొటెన్షియల్ ఎట్ ఎక్స్. ఆన్సర్ ఉంది, అది మైనస్ 16gm/r అనేది ఆన్సర్. బేసికల్గా ఫీల్డ్ ఎక్కడ జీరో అయిందో కనుక్కున్నట్లయితే అక్కడ పొటెన్షియల్ ఎంత ఉందో మనం చెప్పొచ్చు. ఫీల్డ్ మనం ఈక్వేట్ చేసాము, బికాజ్ రెండు ఆపోజిట్ యాక్ట్ అవుతున్నాయి కాబట్టి వాటి మ్యాగ్నిట్యూడ్స్ ఏమైతేనే క్యాన్సిల్ అయిపోతాయి. సో వాటి మ్యాగ్నిట్యూడ్స్ ఈక్వల్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది. అక్కడ నుంచి అదే ప్లేస్లో ఉన్న పొటెన్షియల్కి మనం ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ 2023లో అడిగిన రెండవ క్వశ్చన్, ఏ శాటిలైట్ ఈజ్ ఆర్బిటింగ్ జస్ట్ అబోవ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ with period t if d is the density of the earth and g is the universal constant of gravitation, the quantity 3π/gd represents. ఇక్కడ జనరల్గా మనం యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ లేదా యూనివర్సల్ గ్రావిటేషనల్ ఫోర్స్ డిస్కస్ చేసినప్పుడు ఎక్కడ టైం అనేది మనం డిస్కస్ చేయం. ఇక్కడ మనకి ఒక శాటిలైట్ అనేది ఎర్త్ చుట్టూ తిరుగుతుంది t అనే టైం పీరియడ్తో, d డెన్సిటీ ఆఫ్ ద ఎర్త్, g యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, మూడు డిఫరెంట్ కాన్సెప్ట్స్లో మనం నేర్చుకున్నవి. అయితే ఇక్కడ వాటి రిలేట్ చేస్తూ అడుగుతున్నాడు, లైక్ 3π/gd దేనికి ఈక్వల్ అవ్వడానికి అవకాశం ఉంది అని. అయితే మనం ఆ మూడు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఇది మనం టైం పీరియడ్ వచ్చేసి t ఈజ్ ఈక్వల్ టు 2πr/v0. ఒక శాటిలైట్ ఉంది, ఆ శాటిలైట్ ఆర్బిట్లో తిరుగుతుంది, దాని ఆర్బిట్ యొక్క రేడియస్ r అయినట్లయితే అది తన స్పీడ్ని ఎలా మెయింటైన్ చేస్తుంది, ఈ 2πr డిస్టెన్స్ని ఒక పర్టికులర్ టైంలో తిరిగి వస్తూ ఉంది. సో ఆ టైం ఈజ్ ఈక్వల్ టు 2πr డిస్టెన్స్ బై స్పీడ్ తీసుకున్నట్లయితే టైం పీరియడ్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. అలాగే జీని మనం ఎక్కడ రిప్రజెంట్ చేస్తున్నాము, f ఈజ్ ఈక్వల్ టు gmm/r² అనే రిప్రజెంటేషన్ చేస్తున్నాం. అంటే శాటిలైట్ కనుక సర్క్యులర్ ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు దాని మీద అప్లై అయ్యే గ్రావిటేషనల్ ఫోర్స్కి ఎక్స్ప్రెషన్. అలాగే d డెన్సిటీ ఆఫ్ ద ఎర్త్ ఇవ్వడం జరిగింది, d ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద ఎర్త్ డివైడెడ్ బై 4/3πr³ వాల్యూమ్ ఆఫ్ ద ఎర్త్. ఇక్కడ ఆ శాటిలైట్ అనేది జస్ట్ అబోవ్ ద ఎర్త్ అన్నాడు కాబట్టి మనం నియరెస్ట్ వాల్యూ కింద r తీసేసుకోవచ్చు. సో ఈ మూడు ఎక్స్ప్రెషన్కి సంబంధించిన రిలేషన్ మనం తీసుకురావాల్సి ఉంటుంది దీన్ని రిప్రజెంట్ చేయడం కోసం. ఎందుకంటే అడుగుతుంది టైం పీరియడ్కి వీటికి ఆప్షన్స్లో కూడా టైం పీరియడ్ ఉంది కాబట్టి వీటి మధ్య రిలేషన్ ఏం ఉండడానికి అవకాశం ఉందో చూడాలి. సో ఇక్కడ ఇక్కడ మనకి ఆర్బిటాల్ వెలాసిటీ మనకు కనపడుతుంది కదా. ఆర్బిటాల్ వెలాసిటీ ఫార్ములా తెలుసు కదా, v0 ఈజ్ ఈక్వల్ టు √gr అని రాసుకోవచ్చు, లేదా √gm/r అని మనం తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, t ఈజ్ ఈక్వల్ టు 2πr డివైడెడ్ బై √gm/r. సో రెండు వైపులా స్క్వేర్ తీసుకున్నాము, అప్పుడు ఈక్వేషన్ మనకి t² ఈజ్ ఈక్వల్ టు 4π²r². ఇక్కడ స్క్వేర్ రూట్ పోతుంది, రెసిప్రొకేట్ చేస్తే పైన ఇంకొక r/g ఇంటూ m వస్తుంది. ఇక్కడ ఇంకా మనకి డెన్సిటీ కాంపోనెంట్ రాలేదు, కానీ డెన్సిటీ నుంచి చూడండి m/4/3πr³ ఉంది కదా. సో అక్కడ 4/3πr³ వచ్చే విధంగా మనం ఎక్స్ప్రెషన్ రాయగలిగితే దీన్ని మనం రాసుకోవచ్చు. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, నేను 3ని డివైడ్ చేసి మల్టిప్లై చేస్తాను. సో 3/3 4π²r³ 4π²r³ బై g ఇంటూ m. ఇక్కడ మనకి 4/3πr³ ఉంది, అంటే రెసిప్రొకేషన్ ఆఫ్ ద డెన్సిటీ ఉంది. సో దాన్ని మనం డెన్సిటీ రూపంలో రాస్తే విచ్ ఈజ్ ఈక్వల్ టు t² ఇంటూ ఈ పైన 3 అలాగే ఉంటుంది, 4/3πr³ అంటే ఒక పై మిగులుతుంది.
ఇది వాల్యూమ్ 4/3 పై ఆర్ క్యూబ్ బై ఎం, ఇక్కడ బై జీ రాస్తున్నాను. సో కొంచెం స్ప్లిట్ చేస్తే మనకి ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఇది డెన్సిటీ ఎక్స్ప్రెషన్కి రివర్స్, అంటే ఇట్స్ రెసిప్రోకల్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 3π/z ఇంటూ డి. సో 3π/zd, అదే కదా క్వశ్చన్లో కూడా అడుగుతుంది. 3π/zd అంటే ఏంటి అనేది, అది ఏంటి, t² అనమాట. సో మన ఆన్సర్ వచ్చేసి t². అయితే ఈ ఎక్స్ప్రెషన్ ఓరియంటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీకు తెలిస్తే చేయొచ్చు, కొంచెం లెందీగా తీసుకుంటుంది. దీన్ని ఇంకొక విధంగా కూడా చేయొచ్చు, ఎందుకంటే ఫార్ములా ఎలా రిలేట్ అవుతుంది మిగిలిన క్వాంటిటీస్తో అని తెలుసుకోమంటున్నాడు కాబట్టి మనం యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నుంచి కూడా ఈ క్వశ్చన్ని మనం చేయొచ్చు. నేను యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మెజర్మెంట్స్లో ఈ క్వశ్చన్ కూడా డిస్కస్ చేశాను, ఎలా చేయొచ్చు అనేది. మళ్ళీ ఒకసారి చూద్దాం దీన్ని. సో 3π/zd అంటున్నాడు కదా. సో ఇచ్చిన క్వాంటిటీ 3π/zd. ఎక్స్ప్రెషన్స్లో అన్ని టైం కాంపోనెంట్సే ఉన్నాయి. సో దీన్ని మొత్తం ఫండమెంటల్ యూనిట్స్లో మార్చేస్తే అది ఏ ఫండమెంటల్ యూనిట్ని రిప్రజెంట్ చేస్తుందో చెక్ చేసుకోవచ్చు. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 3π అనేది యాంగిల్ కాబట్టి దానికి ఎటువంటి డైమెన్షనల్స్ ఉండవు. సో జీడీ చూద్దాము. సో దీనికి మనం యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నుంచి కనుక తీసుకున్నట్లయితే 3πకి ఎటువంటి డైమెన్షన్ ఉండదు, జస్ట్ యూనిట్స్తో రిప్రజెంట్ చేస్తున్నాను. 1/, జీని మనం న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్ ఇంటూ డెన్సిటీని మాస్ బై వాల్యూమ్గా తీసుకున్నట్లయితే kg/మీటర్ క్యూబ్గా రాసుకోవచ్చు. సో మీటర్ స్క్వేర్ ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఒక కేజీ, ఇది కేజీ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ కేజీ ఉంటుంది. సో ఇది రెసిప్రోకేట్ అయితే కేజీ మీటర్ బై న్యూటన్ అవుతుంది. అయితే కేజీ మీటర్ బై న్యూటన్కి ఆల్రెడీ మనకి ఫండమెంటల్ యూనిట్స్లో తెలుసు, కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని, సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్, ఇది పైకి వెళ్తుంది, సెకండ్ స్క్వేర్ అవుతుంది పైన, కేజీ మీటర్ క్యాన్సిల్ అవుతుంది, ఇది సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్ లైక్ సెకండ్ స్క్వేర్ దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే టైం యొక్క స్క్వేర్కి, దాని యొక్క ఫండమెంటల్ యూనిట్ అనమాట, ఫండమెంటల్ యూనిట్ రిప్రజెంటేషన్. సో దీన్ని బట్టి కూడా మనం చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ ఎప్పుడైనా క్వాంటిటీస్ని కంపేర్ చేసి అడిగితేనేమో మనం డైమెన్షనల్ అనాలిసిస్ని బేస్ చేసుకొని చేయొచ్చు. అలా కాకున్నట్లయితే కొన్ని సందర్భాల్లో మనం కంపల్సరీ ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తూ చేయాలి. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 2022లో అడిగిన క్వశ్చన్. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం. ఏ బాడీ ఆఫ్ మాస్ 60 grams experiences a gravitational force of 3 newtons when placed at a particular point. The magnitude of gravitational field intensity at that point is. సో ఏదో ఒక పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్, ఒక మాస్ వలన గ్రావిటేషనల్ ఫీల్డ్ అప్లై అవుతుంది. ఆ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎంత అనేది అడుగుతున్నారు. అయితే ఆ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఈజీ కనుక్కునే ముందు దాని మీద అప్లై అవుతున్న ఫోర్స్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ వచ్చేసి 3 newtons ఇవ్వడం జరిగింది. ఆ అప్లై అంటే ఆ ఫోర్స్ తీసుకుంటున్న ఆ మాస్ ఆబ్జెక్ట్ ఎంత అంటే 60 grams అంటున్నాడు. అంటే m0గా కన్సిడర్ చేయొచ్చు. m0 = 60 grams లేదా 60 × 10⁻³ kg. అయితే గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజీ ఈజ్ ఈక్వల్ టు F/m0గా మనం తీసుకోవచ్చు. ఈవెన్ మనం ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ EQ ఈజ్ ఈక్వల్ టు F/Q0 ఎలా తీసుకుంటామో ఇక్కడ కూడా అంతే, విచ్ ఈజ్ ఈక్వల్ టు F 3 newtons డివైడెడ్ బై మాస్ వచ్చేసి 60 × 10⁻³ సో 3 1s are 3 2s are, ఇది పైకి వెళ్తే 1000/20. సో ఆన్సర్ వచ్చేసి 50 Newton/kg. 50 Newton/kg is the answer. ఫస్ట్ వన్ 50 Newton/kg. సో ఇక్కడ మెయిన్ గ్రావిటేషనల్ ఫీల్డ్ గురించి, ఫీల్డ్ ఇంటెన్సిటీ గురించి అడుగుతున్నారు. త్రూఅవుట్ ద చాప్టర్లో పాయింట్స్ ఆఫ్ పాండర్ అని చాప్టర్కి బ్యాక్ సైడ్ ఇచ్చిన ఇంపార్టెంట్ పాయింట్స్లో ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మనం క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2021లో అడిగిన 2 క్వశ్చన్లో ఫస్ట్ది, ద ఎస్కేప్ వెలాసిటీ ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ v. The escape velocity from the surface of another planet having a radius 4 times that of Earth and the same mass density is. సో ఇక్కడ మనకి ఎస్కేప్ వెలాసిటీస్ కంపేర్ చేయాల్సి వస్తుంది, ఒక ఎర్త్కి మళ్ళీ ఒక ప్లానెట్కి. సో ఎస్కేప్ వెలాసిటీ ఫార్ములా మనకు తెలుసు కదా, VE ఈజ్ ఈక్వల్ టు √2gm/r. √2gr కూడా తీసుకోవచ్చు, బట్ మనకి ఇక్కడ మాస్తో రిలేట్ చేస్తున్నారు కాబట్టి
ఇలా తీసుకోవడం కరెక్ట్. సో v ఈజ్ ఈక్వల్ టు √2gm/r తీసుకుంటే ఇది ఎర్త్కి సంబంధించిన ఎస్కేప్ వెలాసిటీ. అదే అదర్ ప్లానెట్కి సంబంధించింది అయితే vp ఈజ్ ఈక్వల్ టు √2g మాస్ ఆఫ్ ద ప్లానెట్ బై రేడియస్ ఆఫ్ ద ప్లానెట్. ఓకే, సో ఈ రెండు మనకి ఉన్న రిలేషన్స్. అయితే మనకి మాస్ అనేది ఎలా కంపేర్ అవుతుంది అనేది ఇవ్వలేదు, కానీ డెన్సిటీ సేమ్ అంటున్నాడు, కానీ రేడియస్ మాత్రమే మారింది అంటున్నాడు. అంటే మాస్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ అండ్ రేడియస్లో మనం తీసుకోవాలి. జనరల్గా మనకి డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్, మాస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. సో డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఏమవుద్ది 4/3 πr³ అవుతుంది కదా. సో ఆ కేసులో మనం ఈ రెండు ఫార్ములాస్ని మనం మార్చినట్లయితే VE ఈజ్ ఈక్వల్ టు √2g డెన్సిటీ ఇంటూ 4/3 πr³ ఇక్కడ VP ఈజ్ ఈక్వల్ టు √2g d ఇంటూ 4/3 πrp³/rp. సో r ఒక r క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ r² ఉంటుంది, ఇక్కడ కూడా rp, ఇక్కడ ఒక rp క్యాన్సిల్ అయ్యి ఒక rp² ఉంటుంది. సో మిగిలినవన్నీ కామన్ క్వాంటిటీస్. అయితే ఇవి చూడండి ఎలా ఉన్నాయో, స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఈ వెలాసిటీ ఎస్కేప్ వెలాసిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు r అవుతుంది. ఇక్కడ కూడా అంటే VP ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు RP అవుతుంది. సో మనకి VP/VE ఈజ్ ఈక్వల్ టు RP/R అవుతుంది. సో RP ఆల్రెడీ రేడియస్ 4 టైమ్స్ ఇచ్చాడు. సో 4r/r మనం తీసుకున్నట్లయితే RR క్యాన్సిల్ అవుతుంది. సో ఎస్కేప్ వెలాసిటీ ఆన్ దట్ ప్లానెట్ ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ ద ఎస్కేప్ వెలాసిటీ ఆన్ ఎర్త్. అది V అని ఇవ్వడం జరిగింది. సో 4V ఈజ్ ద ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి 4V. ఇక్కడ చాలామంది తప్పు చేశారు. జనరల్గా ఏంటంటే VE ఈజ్ ఈక్వల్ టు √2gr వేసి, సో ప్లానెట్ డెన్సిటీ సేమ్ అనగానే మాస్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, డెన్సిటీ సేమ్ అనగానే ఈ g కామన్ వేసుకొని VE ఈజ్ ప్రపోర్షనల్ టు √r చేసుకొని ఆన్సర్ చేశారు. ఇక్కడ 2V వస్తుంది ఆన్సరు. సో ఇది తప్పు. ఇక్కడ g డిపెండ్స్ ఆన్ ద మాస్ ఆల్సో. అయితే ఆ మాస్ కాన్స్టెంట్ మనకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఓన్లీ డెన్సిటీ కాన్స్టెంట్ అని మాత్రమే ఇచ్చారు, రేడియస్ మారిపోయింది. సో కాబట్టి మాస్ ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ డైరెక్ట్గా వేస్తే తప్పు. సో మొత్తం మాస్ని అంతా కూడా డెన్సిటీ అండ్ రేడియస్ కాంపొనెంట్స్లో మార్చుకొని అక్కడ రిలేషన్ ఎలా ఉందో చెక్ చేసుకుంటే ఆన్సర్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చిన్న కన్ఫ్యూజన్, హడావిడి పడితే మటుకు అసలు ఆన్సర్ చేయలేరు. కొంచెం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ని విదిన్ 2 or 3 స్టెప్స్తో ఆన్సర్ మనం కంప్లీట్ చేయొచ్చు. మన నెక్స్ట్ క్వశ్చన్ 2021లో అడిగిన సెకండ్ క్వశ్చన్, ఏ పార్టికల్ ఆఫ్ మాస్ m ఈజ్ ప్రొజెక్టెడ్ విత్ వెలాసిటీ v which is equal to k into VE where k less than 1 from the surface of the earth. VE is escape velocity, the maximum height above the surface reached by the particle is. సో ఇక్కడ కొంత వెలాసిటీ ఇవ్వడం జరిగింది, అది ఎస్కేప్ వెలాసిటీ అన్నా కూడా తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేది మనం దీని నుంచి చెప్పాలి. ఒకవేళ k greater than 1 అయితే ప్రొజెక్ట్ చేసిన వెలాసిటీ ఎస్కేప్ వెలాసిటీ కన్నా ఎక్కువ ఉన్నట్టు. ఇక్కడ k less than 1 అని ఇచ్చారు కాబట్టి ప్రొజెక్టెడ్ ఎస్కేప్ వెలాసిటీ కన్నా ప్రొజెక్టెడ్ వెలాసిటీ తక్కువ. మరి అలా ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఎర్త్ యొక్క గ్రావిటేషన్ ఫీల్డ్ నుంచి దాటుకొని శాటిలైట్ ఆర్బిట్స్లోకి వెళ్తుందా? వెళ్ళలేదు. కాకపోతే కొంత దూరం పైకి వెళ్ళి కింద పడడానికి అవకాశం ఉంది. అలా పైకి వెళ్ళిన మ్యాక్సిమం హైట్ అడుగుతున్నారు. ఓకే, అలా పైకి వెళ్ళిన మ్యాక్సిమం హైట్ అడుగుతున్నారు క్వశ్చన్లో. సో ఇక్కడ ఎర్త్ మీద ఉన్న స్టేషనరీగా ఉన్న ఒక శాటిలైట్ R అనే రేడియస్ ఉన్న ఎర్త్ మీద ఇక్కడ ఉంది శాటిలైట్. సో లేదా ఆబ్జెక్ట్ని విసిరారు, V అనే వెలాసిటీతో విసిరారు పైకి. అంటే అది పైకి వెళ్ళి ఒక పర్టికులర్కి వెళ్ళిన తర్వాత వెలాసిటీ 0 అయిపోతుంది. ఓకే, ఎస్కేప్ అయి వెళ్ళదు, బట్ అక్కడ దాకా వెళ్తుంది. ఎందుకంటే ఎస్కేప్ వెలాసిటీ కన్నా ప్రొజెక్టెడ్ వెలాసిటీ తక్కువ ఉంది కాబట్టి ఎస్కేప్ అయి వెళ్ళడానికి అవకాశం లేదు, కొంత దూరం వెళ్ళి పడిపోవడానికి అవకాశం ఉంది. సో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ మ్యాక్సిమం హైట్ కనుక్కోవాలి. అంటే ఇక్కడున్న హెచ్ మ్యాక్సిమం లేదా హెచ్ కనుక్కోవాలి మనం. సో అది కనుక్కోవాలంటే చూడండి, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్నప్పుడు స్టేషనరీగా ఉంది, కానీ దానికి కొంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, గ్రావిటేషన్ ఫీల్డ్ వల్ల కొంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. అయితే నువ్వు కొంత కైనెటిక్ ఎనర్జీ ఇచ్చావు, అంటే V అనే వెలాసిటీ ఇచ్చి కైనెటిక్ ఎనర్జీ ఇచ్చావు. ఇచ్చినప్పుడు ఇది కొంత పైకి రీచ్ అయింది. సో ఇప్పుడు కూడా కొంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది కదా. సో ఇప్పుడు నేనేమంటా అంటే వాట్ ఎవర్ కైనెటిక్ ఎనర్జీ దట్ యూ హ్యావ్ గివెన్ ఈ సేమ్ యాజ్ ద పొటెన్షియల్ ఎనర్జీ అటైన్డ్ బై ద బాడీ. అంతే కదా, మనం ఎనర్జీ కన్జర్వేషన్ ప్రకారం ఒక పర్టికులర్ వెలాసిటీతో మనం విసిరినప్పుడు
ఇక్కడున్న కైనెటిక్ ఎనర్జీ మొత్తం కొంత హైట్ రీచ్ అయిన తర్వాత అక్కడ దాని పొటెన్షియల్ ఎనర్జీగా మారిపోతుంది. సో ఇక్కడ కూడా ఆ పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ని మనం ఈ కైనెటిక్ ఎనర్జీతో మనం ఈక్వల్ చేసుకున్నట్లయితే ఎక్స్ప్రెషన్ రావడానికి అవకాశం ఉంది. అయితే ఇచ్చిన ఏ ఎక్స్ప్రెషన్స్లోనూ మనకి అసలు కంపేర్ చేసినట్టుగా మనకు కనపడలేదు, కానీ మనం చేయాల్సిందే. ఒకటి, ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చూసినట్లయితే మనల్ని అడుగుతున్న క్వాంటిటీ హైట్ యొక్క డైమెన్షన్ డిస్టెన్స్, కానీ ఇక్కడ r² అని చూసారా. సో 3 అనేది ఎప్పటికీ ఆన్సర్ కాదు. ఇక ఈ మూడిట్లోనే ఆన్సర్ ఉందన్నమాట. ఇట్లా ఎలిమినేషన్ మెథడ్ కూడా థింక్ చేయాలి మీరు ఎప్పుడైనా. సో ఇప్పుడు మనం స్టాండర్డ్గా ఏం తెలిసింది, ఈ పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్సే ఆ కైనెటిక్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుందనే విషయం తెలిసింది. సో ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ చేద్దాం. సో కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంది, 12mv² ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ వచ్చేసి -gmm/r + h -gmm/r. ఎందుకు, ఇక్కడ ఉన్నప్పుడేమో r ఉంటుంది, gmm/r ఉంటుంది పొటెన్షియల్ ఎనర్జీ. కొంత దూరం రీచ్ అయిన తర్వాత టోటల్ హైట్ కన్సిడర్ చేసుకుంటే r + hతో కంపేర్ చేయాలి. సో -gmm/r + h -gmm/r. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 12m, ఇది k² ve². మనకి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, v ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ v అని. సో ఇక్కడ మనం రాసాము, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -gmm కామన్ తీసినట్లయితే 1/r + h -1/r ఉంటుంది. సో ఇక్కడ ½ m k² ve² అంటే 2gm/r అనమాట. ఇది ఎస్కేప్ వెలాసిటీ కదా, కింద నుంచి ప్రొజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ టైంలో ఉన్న ఆర్ని మనం తీసుకోవాలి. విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -gmm, ఇక్కడ మనకి ఎల్సిఎం తీస్తే కింద r ఇంటూ r + h డినామినేటర్లో, పైన r + h అంటే r క్యాన్సిల్ అవుతుంది, -h మిగులుతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇది gmm ఇంటూ h/r ఇంటూ r + h. ఇక్కడికి వచ్చేటప్పటికి 2 క్యాన్సిల్, m ఓకే k² పక్కన రాద్దాం, k² ఇంటూ m ఇంటూ gmm/r. m స్మాల్ m క్యాపిటల్ G ఒక r క్యాన్సిల్ అయింది. సో దీన్ని బట్టి మనకి ఏం మిగులుతుందంటే k² ఈజ్ ఈక్వల్ టు h/r + h మిగులుతుంది. సో దీన్ని రెసిప్రొకేట్ చేస్తే 1/k² ఈజ్ ఈక్వల్ టు r + h/h అవుతుంది. సో ఇది r/h + 1. ఈ 1 ఇటు తీసుకొస్తే 1/k² - 1 ఈజ్ ఈక్వల్ టు r/h. దీన్ని కనుక ప్రాసెస్ చేస్తే మనకి h ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ 1 - k²/k² వస్తుంది. సో ఇది 1 - k²/k² ఈజ్ ఈక్వల్ టు r/h. రెసిప్రొకేట్ చేస్తే h/r ఈజ్ ఈక్వల్ టు k²/1 - k². అలాగే h ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ k²/1 - k². సో ఎంత ఎక్స్ప్రెషన్ అంటే ఇది రావాలి అంటే మొట్టమొదటి అసలు ముందు ఎనర్జీ డిఫరెన్సెస్ మనం తీసుకున్నట్లయితే ఈ ప్రాసెస్లో ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్లో వస్తుంది. ఎస్, సీమ్స్ టు బీ హెవీ ఓన్లీ, బట్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ నేర్చుకొని ఉండాలి. మిమ్మల్ని ట్విస్ట్ చేస్తే మోస్ట్లీ ఇదే, 2 క్వాంటిటీస్ మధ్య రేషియో అన్న తీసుకోవటం, లేదా ఈ ఫార్ములేషన్ మధ్య ట్రాన్స్ఫర్మేషన్స్ అన్న తీసుకోవడం అనేది ఈ చాప్టర్ నుంచి ఎక్కువగా అడుగుతున్నారు. ఈజీ చాప్టర్, స్మాల్ చాప్టర్, ప్రతిసారి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి స్మాల్ చాప్టరు దీని నుంచి, అందుకే ఇక స్కోరింగ్ చాప్టర్లా కన్సిడర్ చేస్తున్నాము. సో ఆన్సర్ వచ్చి 4th వన్, r/k²/1 - k². ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ 2020లో అడిగిన క్వశ్చన్. ఒకే క్వశ్చన్ అడిగారు. ఏ బాడీ weighs 72 newtons on the surface of earth. What is the gravitational force on it at a height equal to half the radius of the earth? ఓకే, క్వశ్చన్లో మనకి బాడీ weighs 72 newtons on the surface of the earth అంటున్నారు. ఎర్త్ మీద ఇక్కడ ఉన్నప్పుడు దాని మీద అప్లై అవుతున్న వెయిట్ mg ఈజ్ ఈక్వల్ టు 72 newtons ఇవ్వడం జరిగింది. ఇది కొంత హైట్కి తీసుకెళ్తే, అంటే ఆ హైట్ కూడా ఎంత అంట, రేడియస్, ఎర్త్ రేడియస్లో సగం r/2 హైట్కి తీసుకెళ్తే ఇక్కడున్న వెయిట్ అడుగుతున్నాడు, దాన్ని mg' అనుకుందాము. mg' అడుగుతున్నారు. mg మనకి 72 newtons అని ఇచ్చాడు. సో mg' కనుక్కోవాలి. సో mg' ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ gm/r + h² మనం తీసుకున్నట్లయితే, విచ్ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ
జిఎం బై ఇక్కడ హెచ్ని r/2 రాసుకున్నట్లయితే r+r/2 హోల్ స్క్వేర్. అప్పుడు mg డాష్ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ జిఎం బై r² కామన్ తీస్తే మనకి అది 1+1/2 అంటే 3/2 అవుతుంది. 3/2 హోల్ స్క్వేర్. జిఎం బై r² అంటే జీతో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీతో మనం తీసుకోవచ్చు. సో mg అవుతుంది. సో mg బై 9/4 ఆర్ 4/9 ఇంటూ mg 72 న్యూటన్స్ ఇవ్వడం జరిగింది. 9 1s ఆర్ 9 8s ఆర్ 8 4s ఆర్ 32 న్యూటన్స్. సో ఆన్సర్ 32 న్యూటన్స్ ఇక్కడ ఉంది. వెరీ ఈజీ, జస్ట్ మన ఎలిమెంటరీ టైప్ క్వశ్చన్. జీ డాష్ కనుక్కుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తున్నట్టే. మన నెక్స్ట్ క్వశ్చన్ 2019లో అడిగిన 2 క్వశ్చన్లో ఫస్ట్ది, ఏ బాడీ వెయిజ్ 200 న్యూటన్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, హౌ మచ్ విల్ ఇట్ వెయి హాఫ్ వే డౌన్ టు ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ అంటున్నాడు. సో ఎర్త్ ఉన్నది డిగ్ చేసాము, ఎంత అంటే r/2 డిగ్ చేశాడు వాడు. r/2 డిగ్ చేసి ఇక్కడేమో వెయిట్ ఇచ్చారు, mg ఈజ్ ఈక్వల్ టు 200 న్యూటన్స్ ఇచ్చారు. సో ఇక్కడ mg డాష్ అడుగుతున్నాడు. సో మనకి జనరల్గా g డాష్ ఈజ్ ఈక్వల్ టు z ఇంటూ 1 - d/r మనం తీసుకుంటాము. ఓకే, సో అది r/2 అంట. అంటే d అనేది ఎంత డెప్త్కి వెళ్ళామంటే r/2 డెప్త్కి వెళ్ళాం. z డాష్ ఈజ్ ఈక్వల్ టు z ఇంటూ 1 - r/2/r. r గెట్స్ క్యాన్సిల్, హాఫ్ ఉంటుంది. 1 - హాఫ్ అంటే హాఫ్. సో z/2 సగం అవుతుంది. అంటే z సగం అయితే అప్పుడు mg డాష్ ఏమవుతుంది అంటే ఉన్న వెయిట్లో సగం అవుతుంది, అంటే 100 న్యూటన్స్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 100 న్యూటన్స్. 4th వన్. ఇది కూడా ఈజీ, డెప్త్ ఫార్ములా మనకు తెలుసు కాబట్టి డైరెక్ట్గా చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 2019లో అడిగిన సెకండ్ క్వశ్చన్, ద వర్క్ డన్ టు రైజ్ ఎ మాస్ m ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ టు ఏ హైట్ h విచ్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్. సో ఎర్త్ యొక్క రేడియస్ r, ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ని ఇంకొక r హైట్ ఉన్న డిస్టెన్స్ దగ్గరికి తీసుకెళ్ళాడు, రైజ్ చేశారు. అలా చేయటానికి అడిగిన వర్క్ డన్ అడుగుతున్నాడు. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు mg డాష్ h మైనస్ mg h2 ఆర్ h డాష్ mg hగా తీసుకోవచ్చు మనం. సో అంటే పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ తీసుకున్నా సరే వర్క్ డన్ సేమ్ అయిపోతుంది. సో ఇది మనకి జనరల్ ఫార్ములా, బట్ పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ తీసుకున్నట్లయితే ఈజీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేసేపటికి పైన అంటే ఎట్ హైట్ ఆర్లో ఏమవుతుందంటే gmm మైనస్ gmm బై r ప్లస్ h. అయితే ఇక్కడ మనకు r కావాలి, r హైట్లో ఉంది కాబట్టి r తీసుకుంటాం, ప్లస్ gmm బై r. పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ r ప్లస్ h అనేది ఇది, మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ r అంటే సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్కి ఇది తీసుకుంటాం. అయితే ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ gmm బై 2r ప్లస్ gmm బై r వస్తుంది. సో ఇది -12, ఇది +1, అంటే దీనిలోంచి మనకి +12 వస్తుంది. అంటే ఇది మనకి 1/2 ఇంటూ gmm బై r అవుతుంది. 1/2 ఇంటూ gmm బై r అవుతుంది. అయితే ఇక్కడ మనకి అన్ని mgలో ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు నేను ఒక rని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. సో అప్పుడు ఈ gmmలో నుంచి gm బై r² మనకి ga కదా, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ ద సర్ఫేస్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 gm ఇంటూ r. 1/2 gmr ఎక్కడ ఉందో చూడండి, ఆర్ 1/2 mgr. థర్డ్ వన్. సో ఇది ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా జనరల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్లో ఉన్నాయి. కానీ మనం గ్రావిటేషన్ లెసన్లో చేసినప్పుడు గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ కనుక తీసుకున్నట్లయితే ఆ వర్క్ డన్ ఎంతో తెలిసిపోతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 2018లో అడిగిన 2 క్వశ్చన్లో ఫస్ట్ది, ద కైనెటిక్ ఎనర్జీస్ ఆఫ్ ఎ ప్లానెట్ ఇన్ అన్ ఎలిప్టికల్ ఆర్బిట్ అబౌట్ ద సన్ at positions A, B and C are Ka, Kb and Kc respectively. AC is the major axis and SB is perpendicular to AC at the position of the sun at S as shown in figure. Then సో ఇక్కడ ఈ కైనెటిక్ ఎనర్జీస్ మధ్య రిలేషన్ ఎలా ఉండవచ్చు అడుగుతున్నారు ఈ ప్లానెట్కి సంబంధించి, విచ్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ సన్. సో ఈ కాన్సెప్చువల్ క్వశ్చన్కి మనం ఎలా థింక్ చేయాలి అంటే కెప్లర్స్ లాస్ నుంచి బేస్ చేసుకొని థింక్ చేయాలి. ఇక్కడ ఏంటి అంటే ఏ దగ్గర, బి దగ్గర, సి దగ్గర ఉన్న వెలాసిటీస్ని బేస్ చేసుకొని కైనెటిక్ ఎనర్జీస్ ఇవ్వడం జరిగింది. ఆ వెలాసిటీస్ ఎలా ఉంటాయో మనం ప్రిడిక్ట్ చేయాలి. అయితే కైనెటిక్ ఎనర్జీ ఇక్కడ వెలాసిటీస్ ఎలా ఉంటాయి అంటే
ఇవి ఏరియా ఇక్కడ స్వైప్ చేసే ఏరియాస్ ఎప్పుడు ఈక్వల్ అవ్వాలి. ఓకే, ఈ స్వైప్ చేసే ఏరియాస్ ఎప్పుడు ఈక్వల్ అవ్వాలి కెప్లర్ సెకండ్ లా ప్రకారం. అయితే ఈక్వల్ అవ్వాలి అంటే ఇక్కడ ఏ దగ్గర డిస్టెన్స్ చాలా ఎక్కువ ట్రావెల్ చేయాలి, బి దగ్గర కొంచెం తక్కువగా, సి దగ్గర ఇంకొంచెం తక్కువగా ట్రావెల్ చేయాలి. మనకి కెప్లర్ సెకండ్ లా ప్రకారం dA/dt షుడ్ బి కాన్స్టెంట్. ఓకే, అంటే ఎట్ కాన్స్టెంట్ టైమ్ ఇట్ విల్ ద ఏరియా స్వైపింగ్ విల్ బి కాన్స్టెంట్ ఓన్లీ. అయితే ఇక్కడ ఈ కాన్స్టెంట్ ఏరియాని మెయింటైన్ చేయాలి అంటే ఈ డిస్టెన్స్లు మనకి మారిపోతూ ఉంటాయి. సో ఇక్కడేమో చాలా తక్కువ డిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడేమో ఎక్కువ ఉంటుంది, దానికన్నా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. కానీ వెళ్ళే టైం సేమ్, అంటే తక్కువ డిస్టెన్స్నేమో ఒక టైము, ఇక్కడ కొంచెం ఎక్కువ డిస్టెన్స్, ఇక్కడేమో ఇంకా ఎక్కువ డిస్టెన్స్, టైం సేమ్ అయినప్పుడు ఇప్పుడు VA ఎలా ఉంటుంది, VA ఈజ్ ఈక్వల్ టు సమ్ డిస్టెన్స్ dA/t అనుకుందాం. VB ఎలా ఉంటుంది, సమ్ డిస్టెన్స్ బై సేమ్ t. VC కూడా అంతే, dC/t అనుకుందాం. ఇక్కడ టైం సేమ్, dA/dt అనే ఈ dA/dt ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనే ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని టైం సేమ్ అవుతుంది. కానీ మారుతుంది ఏంటి, DA, DB, DC. ఇక్కడ DA పెద్దది, DB కొంచెం చిన్నది, DC ఇంకా చిన్నది. దీన్ని బేస్ చేసుకొని VA ఈజ్ గ్రేటర్ దాన్ VB ఈజ్ గ్రేటర్ దాన్ VC. వీటిని బేస్ చేసుకొని వెలాసిటీస్ ఇక్కడ ఇలా ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి వాటి కైనెటిక్ ఎనర్జీస్ కూడా KA ఈజ్ గ్రేటర్ దాన్ KB ఈజ్ గ్రేటర్ దాన్ KC అనమాట. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. మన నెక్స్ట్ క్వశ్చన్ 2018లో అడిగిన సెకండ్ క్వశ్చన్. ఇఫ్ ద మాస్ ఆఫ్ ద సన్ వర్ 10 times స్మాలర్ అండ్ ద యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ వర్ 10 times లార్జర్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఒకవేళ సన్ యొక్క మాస్ 10 times తక్కువ అయినట్లయితే, యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ వాల్యూ కనుక 10 times ఎక్కువ అయినట్లయితే, ఈ నాలుగిట్లో ఏది రాంగ్ అవడానికి అవకాశం ఉందో క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, సో ఇప్పుడు సన్ మాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సన్ ఉందనుకోండి, దాని చుట్టూ ఎర్త్ అనేది రివాల్వ్ అవుతుంది. ఓకే, ఎర్త్ రివాల్వ్ అవుతుంది. అయితే ఈ సన్ మాస్ ఉన్న మాస్ కన్నా 10 times తక్కువ ఉన్నట్లయితే, ఈ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఉండాల్సిన యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఉన్నదానికన్నా 10 times ఎక్కువ అయినట్లయితే ఎలా ఉంటుందో అడుగుతున్నారు. అయితే ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాము. ద టైమ్ పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులమ్ ఆన్ ఎర్త్ వుడ్ డిక్రీజ్. ఎప్పుడైనా టైమ్ పీరియడ్ ఆఫ్ ద సింపుల్ పెండులమ్ ఆన్ ఎర్త్ ఈజ్ ఈక్వల్ టు T ఈజ్ ఈక్వల్ టు 2π√L/z. అయితే ఈ G అనేది యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ మీద డిపెండ్ అవుతుంది, లేదా మాస్ ఆఫ్ ద ఎర్త్ మీద డిపెండ్ అవుతుంది, కానీ సన్ యొక్క మాస్ మీద డిపెండెన్సీ ఏమీ లేదు. సో ఇక్కడ G ఆల్రెడీ 10 times పెరుగుతుంది అంటున్నాడు. అంటే క్యాపిటల్ G 10 times పెరుగుతున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే టైం పీరియడ్ తగ్గిపోతుంది, ఎందుకంటే G పెరిగిపోతుంది కాబట్టి టైం పీరియడ్ తగ్గిపోతుంది. సో ఇక్కడ టైం పీరియడ్ ఆఫ్ ద సింపుల్ పెండులమ్ ఆన్ ఎర్త్ వుడ్ డిక్రీజ్, ఎస్ తగ్గిపోతుంది. ఇంకోటి, వాకింగ్ ఆన్ ద గ్రౌండ్ వుడ్ బికమ్ మోర్ డిఫికల్ట్, ఎందుకంటే మన వెయిట్ mg' పెరిగిపోతుంది కాబట్టి, 10 times పెరిగిపోతుంది కాబట్టి మనం రోడ్డు మీద నడవాలి అంటే ఎక్కువ వెయిట్తో నడుస్తున్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు వాక్. తర్వాత రెయిన్ డ్రాప్స్ విల్ ఫాల్ ఫాస్టర్, అంటే ఎక్కువ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీతో అది అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి రెయిన్ డ్రాప్ని, అంటే గాలిలో ఉన్న ఆబ్జెక్ట్ని, విసిరేసిన ఆబ్జెక్ట్ని చాలా ఫాస్ట్గా లాగేస్తుంది కాబట్టి రెయిన్ డ్రాప్స్ విల్ ఫాల్ ఫాస్టర్. G ఆన్ ఎర్త్ విల్ నాట్ చేంజ్ అంటున్నాడు. ఆల్రెడీ మనకి యూనివర్సల్ గ్రావిటీ కాన్స్టెంట్ 10 times పెరిగింది అంటున్నాడు కాబట్టి G కూడా పెరిగిపోతుంది. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్. దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఈ కాన్సెప్చువల్ ఇవ్వడం జరిగింది 2 questions కూడా 2018లో. నెక్స్ట్ క్వశ్చన్ 2017లో అడిగిన 2 questions. ఫస్ట్ది, ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ ఏ హైట్ 1 kilometer అబోవ్ ద ఎర్త్ ఈజ్ సేమ్ యాజ్ ఎట్ ఎ డెప్త్ d బిలో ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. దెన్ ఇక్కడ పర్టికులర్ హైట్లో ఉన్న యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, పర్టికులర్ డెప్త్లో ఉన్న యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ సేమ్ అంటున్నాడు. దాని హైట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు డెప్త్ ఎంత ఉండడానికి అవకాశం ఉందో అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి 1 kilometer ఉంది హైట్, అంటే జనరల్గా R ఈజ్ ఈక్వల్ టు 6400 kilometers ఉంటుంది. సో వెన్ కంపేర్డ్ టు 1 kilometer హైట్ అనేది వెరీ వెరీ లెస్ వెన్ కంపేర్డ్ టు R. ఇలాంటి సందర్భాల్లో మనం వాడాల్సిన ఫార్ములాస్ ZH ఈజ్ ఈక్వల్ టు Z ఇంటూ 1 - 2h/r, అలాగే ZD ఈజ్ ఈక్వల్ టు Z ఇంటూ 1 - d/r. ఓకే, ఇది నార్మల్గా ఉంటుంది, బట్ ఇది మాత్రం మారిపోతుంది. సో ఈ రెండు సేమ్ అంటున్నారు. ఆ పర్టికులర్ హైట్ దగ్గర కానీ ఆ పర్టికులర్ డెప్త్ దగ్గరగా ఉన్న యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ సేమ్ అంటున్నాడు. సో ఈ రెండింటిని మనం ఈక్వేట్ చేసుకుంటే సరిపోతుంది.
సో రెండు ఈక్వేట్ చేస్తే జీ క్యాన్సిల్. సో 1 మైనస్ 2h బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ డి బై ఆర్. సో దీని నుంచి 2h బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి బై ఆర్. ఆర్ఆర్ గెట్స్ క్యాన్సిల్. సో 2h ఈజ్ ఈక్వల్ టు డి. సో డి ఈజ్ ఈక్వల్ టు హెచ్ 1 కిలోమీటర్ ఇచ్చారు కాబట్టి ఇది 2 కిలోమీటర్స్ అవుతుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, డి ఈజ్ ఈక్వల్ టు 2 కిలోమీటర్స్. అంటే 2 కిలోమీటర్స్ డెప్త్ వెళ్తే ఎంతైతే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉంటుందో సర్ఫేస్ నుంచి 1 కిలోమీటర్ అబవ్ వెళ్తే అంతే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉంటుంది. 2017లో అడిగిన మన నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ ఉంది. 2 astronauts ఆర్ ఫ్లోటింగ్ ఇన్ గ్రావిటేషనల్ ఫ్రీ స్పేస్ ఆఫ్టర్ హ్యావింగ్ లాస్ట్ కాంటాక్ట్ విత్ దేర్ స్పేస్ షిప్. ద టూ విల్ ఏం చేస్తారు? వాడు ఆస్ట్రోనాట్స్ ఇద్దరు ఆ స్పేస్ షిప్తో రిలేషన్ తెగిపోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఎలా అంటే ఆ ఫిజికల్ స్టేట్ ఉండడానికి అవకాశం ఉందో చూస్తున్నారు. ఇక్కడ విల్ బికమ్ స్టేషనరీ, కీప్ ఫ్లోటింగ్ ఎట్ ద సేమ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్, మూవ్ టువర్డ్స్ ఈచ్ అదర్, మూవ్ అవే ఫ్రమ్ ద ఈచ్ అదర్. సో ఒకవేళ శాటిలైట్ నుంచి బయటపడుతున్నప్పుడు కొంత వెలాసిటీతో బయటకు వస్తారు కదా, ఏ స్టేట్తో అయితే మనం అక్కడ బయటకు వస్తారో అదే స్టేట్ని వాళ్ళు కంటిన్యూ చేస్తారు. దాని మీద అన్లెస్ అంటే మనకి ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై అయ్యేదాకా ఆ ఆబ్జెక్ట్ అదే స్టేట్ని కంటిన్యూ చేస్తుంది. అయితే వాళ్ళకి అది వెలాసిటీ ఉందో స్టేషనరీగా ఉందో మనకు తెలియదు. కాబట్టి విల్ బికమ్ స్టేషనరీ అనే స్టేట్మెంట్కి మనం ఫిక్స్ అవ్వలేం. ఏమో మూవ్ అవుతూ ఉండొచ్చు కదా, మూవ్ అయితే అదే స్టేట్లో కంటిన్యూ అవుతూ ఉంటారు. సో విల్ బికమ్ స్టేషనరీ అనేది రాంగ్. తర్వాత కీప్ ఫ్లోటింగ్ ఎట్ ద సేమ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ అంటున్నాడు. అంటే రెండింటి మధ్య ఒకే డిస్టెన్స్తో ఫ్లోట్ అవుతూనే ఉంటారు అంటున్నాడు. సో అది కూడా మనం చెప్పలేం. ఏ స్టేట్లో ఉన్నారో అదే కంటిన్యూ అవుతారు, కానీ ఆ స్టేట్ స్టేషనరీ స్టేటా మూవింగ్ స్టేట్ అనేది తెలియదు కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. తర్వాత మూవ్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఎందుకు మూవ్ టువర్డ్స్ ఈచ్ అదర్ అవ్వాలి? ఇద్దరు మాస్డ్ ఆబ్జెక్ట్సే, ఇద్దరు ఆస్ట్రోనాట్స్ మాస్డ్ ఆబ్జెక్ట్సే. యూనివర్సల్ గ్రావిటేషనల్ లా ప్రకారం రెండు మాస్డ్ ఆబ్జెక్ట్స్ మధ్య అట్రాక్షన్ ఉంటుంది. సో ఆ అట్రాక్షనల్ ఫోర్సే వాళ్ళని దగ్గర చేరుస్తుంది. సో మూవ్ టువర్డ్స్ ఈచ్ అదర్, సో ఇది రైట్ అవడానికి అవకాశం ఉంది. తర్వాత మూవ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్, ఇది రైట్ అవడానికి అవకాశం లేదు. క్వైట్ కాంట్రా టు దిస్ థర్డ్ స్టేట్మెంట్. సో ఫోర్స్ అట్రాక్ట్ చేసినప్పుడు దగ్గరికి వస్తారు కానీ దూరంగా వెళ్ళరు. సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ అనమాట. స్టేట్ అన్లెస్ అంటిల్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైస్ ద స్టేట్ కంటిన్యూస్, న్యూటన్స్ ఫస్ట్ లా. ఓకే, సో ఇక్కడ మీకు ఆ స్టేట్ అది ఆస్ట్రోనాట్స్ స్పేస్ షిప్ నుంచి బయటకు వచ్చినప్పుడు కొంత వెలాసిటీతో వచ్చారా, వచ్చి స్టేషనరీగా ఉన్నారా, ఇవేమి మనకి ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళు ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్లోనే ఉంటారు. అందుకని ఈ పై రెండింటికి మనం ఫిక్స్ అవ్వలేం. కిందది కంపల్సరీ యూనివర్సల్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి రెండు మాస్డ్ ఆబ్జెక్ట్స్ మధ్య అవి రెండు అట్రాక్ట్ అవుతాయి కాబట్టి దగ్గరగా. సో ఇది కంపల్సరీ ట్రూ అవుతుంది. ఆబ్వియస్లీ ఫోర్త్ వన్ రాంగ్. మన నెక్స్ట్ క్వశ్చన్ 2016లో అడిగిన రెండు క్వశ్చన్లో ఫస్ట్ది. స్టార్టింగ్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ హ్యావింగ్ రేడియస్ ఆర్ ద వేరియేషన్ ఆఫ్ జీ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ షోన్ బై. సో సెంటర్ ఆఫ్ ఎర్త్ నుంచి మనం ఇవాల్యుయేట్ చేసినట్లయితే వేరియేషన్ ఆఫ్ జీ ఎలా ఉంటుందో గ్రాఫికల్గా మనం చెప్పాల్సి ఉంది. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి మారుతూ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి మారుతూ ఉంటుంది. జనరల్గా మనం ఇక్కడ జీ తీసుకున్నట్లయితే పైకి వెళ్ళే కొద్దీ తగ్గుతుంది, కిందికి వెళ్ళే కొద్దీ తగ్గుతుంది. అంటే పర్టికులర్ డెప్త్కి వెళ్ళే కొద్దీ తగ్గుతుంది, పర్టికులర్ హైట్కి వెళ్ళే కొద్దీ తగ్గుతుంది. అయితే దీన్ని సాల్వ్ చేయడం కోసం మనం తెలుసుకున్న ఫార్ములాస్ లైక్ జీ డాష్ ఈజ్ ఈక్వల్ టు అంటే జీహెచ్ ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ 1 మైనస్ 2h బై ఆర్ కానీ, లేదా జీడీ ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ 1 మైనస్ డి బై ఆర్ కానీ ఇలాగే డైరెక్ట్గా తీసుకుంటే మటుకు ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అవి లీనియర్గా ఉన్నాయి కానీ మనం ఇక్కడ చూసినట్లయితే ఆన్సర్ 1 అవుతుంది. బట్ అది తప్పు. అవి రిలేటివిస్టిక్ డిస్టెన్స్లో లేనప్పుడు, కంపారబుల్ డిస్టెన్స్లో లేనప్పుడు, అంటే హెచ్ ఈజ్ వెరీ వెరీ లెస్ దాన్ ఆర్ ఉన్నప్పుడు, ఓకే, ఆ హైట్స్ ఆర్ డెప్త్స్ వెరీ వెరీ వెన్ కంపారబుల్ కానప్పుడు అలాంటి ఫార్ములాస్ వాడాలి. కానీ డైరెక్ట్ ఫార్ములాస్ మనకు తెలుసు ఆల్రెడీ. అవి ఏంటంటే జీ డాష్ ఇజ్ ఈక్వల్ టు జీ బై 1 ప్లస్ హెచ్ బై ఆర్ హోల్ స్క్వేర్. ఓకే, ఇది ఒక ఫార్ములా ఉంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్స్పోనెన్షియల్గా రిలేట్ అయ్యింది హైట్తో, అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా జీ డాష్. ఇప్పుడు జీహెచ్ అనేది హెచ్తో ఎక్స్పోనెన్షియల్గా రిలేట్ అయ్యింది. అంటే నీ హైట్ పెరిగే కొద్దీ ఆ జీ అనేది ఎక్స్పోనెన్షియల్గా తగ్గడం తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ డినామినేటర్లో ఉంది కాబట్టి జీహెచ్ తగ్గుతూ ఉంది, ఎక్స్పోనెన్షియల్గా తగ్గుతుంది. ఇక్కడ ఎక్స్పోనెన్షియల్గా తగ్గుతున్నది ఎక్కడ ఉంది కేసు? ఈ 3 కేసుల్లో ఉంది ఎక్స్పోనెన్షియల్గా తగ్గడం. ఇది కాదు. సో ఈ ఫస్ట్ వన్ కానే కాదు. ఇక దీనికి వద్దాం. ఇది యాక్చువల్గా డైరెక్ట్ ఫార్ములానే జీడి ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ 1 మైనస్ డి బై ఆర్ఏ. ఇక్కడ లీనియర్గానే రిలేట్ అయ్యింది. అంటే డెప్త్ పెరిగే కొద్దీ అంటే ఈక్వల్ టు ఆర్ అయినప్పుడు ఇక్కడ మొత్తం 0 అయిపోతుంది. అంటే సెంటర్ దగ్గర
యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ 0 అవ్వాలి. ఈ కేసులో 0 లేదు, ఈ 2 కేసుల్లో ఉంది. బట్ ఈ 2 కేసులో ఎలా ఉందంటే ఇక్కడ మనకి ఎక్స్పోనెన్షియల్గా లేదు, లీనియర్గా రిలేట్ అయింది. లీనియర్గా రిలేట్ అయితే దాన్ని స్ట్రైట్ లైన్ తీసుకుంటాము. ఇదేమో ఎక్స్పోనెన్షియల్గా రిలేట్ అయింది. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ డెప్త్ అట్ హైట్ మనం చూసినప్పుడు ఈ ఫార్ములాస్ చూస్తాము. అయితే ఇది అప్రాక్సిమేషన్ ఫార్ములా వెన్ హెచ్ ఈజ్ వెరీ వెరీ లెస్ దాన్ ఆర్. ఇవి జనరల్ ఫార్మ్, డైరెక్ట్ ఫార్ములానే. అయితే ఇదేమో ఎక్స్పోనెన్షియల్గా రిలేట్ అయింది, ఇక్కడేమో హైట్తో ఉన్నదేమో ఎక్స్పోనెన్షియల్గా రిలేట్ అయింది, డెప్త్ ఏమో లీనియర్గా రిలేట్ అయింది. సో లీనియర్గా రిలేట్ అయినప్పుడు నీకు స్ట్రైట్ లైన్ వస్తుంది, ఎక్స్పోనెన్షియల్గా రిలేట్ అయినప్పుడు కర్వ్ వస్తుంది. అయితే ఇది డిక్రీజింగ్ ఎక్స్పోనెన్షియల్, లైక్ మీరు హెచ్ పెరిగే కొద్దీ జీ తగ్గుతూ ఉంది. సో అది హెచ్ పెరిగే కొద్దీ అది తగ్గుతూ వెళ్తుంది. ఇక్కడ వచ్చి డెప్త్ పెరిగే కొద్దీ మీకు స్ట్రైట్ లైన్ వస్తుంది. స్ట్రైట్ లైన్ వచ్చి డెప్త్ ఎట్ సెంటర్ నీకు 0 అయిపోతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఇదనమాట. కొన్నిసార్లు ఫార్ములాస్ మనం అట్లనే తీసుకుని చేస్తే తప్పు వస్తుంది. చాలామంది ఈ ఆన్సర్ చేసి వచ్చారు, అది చాలా తప్పు. ఎందుకంటే పెరుగుతుంది, ఎటు సడన్ వాల్యూ ఇవ్వలేదు, ఇది వేరీ అవుతూ ఉంది. వేరీ అవుతున్నప్పుడు మనం కంపేరబుల్ తీసుకోవాలి, కంపేరబుల్ ఇలా తీసుకోవాలి కానీ అలా తీసుకోకూడదు, అప్రాక్సిమేషన్ తీసుకోకూడదు, కంపేరబుల్ తీసుకోవాలి. సో దాన్ని బేస్ చేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేసి ఇది. మన నెక్స్ట్ క్వశ్చన్ 2016లో అడిగిన సెకండ్ క్వశ్చన్. ఏ శాటిలైట్ ఆఫ్ మాస్ m ఈజ్ ఆర్బిటింగ్ ద ఎర్త్ ఆఫ్ రేడియస్ r at a height h from its surface. The total energy of the satellite in terms of g0, the value of acceleration due to gravity at the earth's surface is. సో ఈ క్వశ్చన్లో మనకి టోటల్ ఎనర్జీ ఆఫ్ ద శాటిలైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ g0, వేర్ g0 ఈజ్ ద వాల్యూ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ ద ఎర్త్ సర్ఫేస్. g0 అనేది ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్న యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. కానీ వాడు ఏమంటున్నాడు, ద శాటిలైట్ ఆఫ్ మాస్ m ఈజ్ ఆర్బిటింగ్ ద ఎర్త్ ఎట్ ఏ హైట్ h ఫ్రమ్ ఇట్స్ సర్ఫేస్. ఒక పర్టికులర్ హైట్లో అది ఆర్బిట్ చేస్తూ ఉంది. ఓకే, ఎర్త్ మీద ఒక పర్టికులర్ హైట్లో అది ఆర్బిట్ అవుతూ ఉంది. అలా ఆర్బిట్ అవుతున్నప్పుడు దాని టోటల్ ఎనర్జీ ఎంత అని అడుగుతున్నాడు. జనరల్గా మనం టోటల్ ఎనర్జీ అంటే దాని కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ తీసుకుంటాం. ఓకే, సో టోటల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ తీసుకుంటాము. అయితే ఇక్కడ అది ఇన్ టర్మ్స్ ఆఫ్ g0 అంటే సర్ఫేస్ మీద ఉన్న యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీతో మనం చెప్పాల్సి ఉంది. సో ముందు అసలు టోటల్ ఎనర్జీ చూద్దాము. ke ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv0² మైనస్ gmm బై r ప్లస్ h అవుతుంది అక్కడ ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ. అయితే కైనెటిక్ ఎనర్జీని కూడా మనం రాసుకున్నట్లయితే హాఫ్ m, ఇది ఆర్బిటాల్ వెలాసిటీ కాబట్టి gm బై r ప్లస్ h అవుతుంది, మైనస్ gmm బై r ప్లస్ h విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇది హాఫ్ మైనస్ 1, సో యూ విల్ హ్యావ్ మైనస్ gmm బై 2 ఇంటూ r ప్లస్ h. ఓకే, సో ఇది మనకి తెలిసింది. సో ఇది టోటల్ ఎనర్జీ. ఓకే, ఈ టోటల్ ఎనర్జీని మరి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీతో మనం ఎలా రిలేట్ చేస్తాం. ఇక్కడ మనకి g0 ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు gm బై r² అని. మనకి gm కనపడుతుంది, r² కనపడతలే, కాబట్టి r²ని మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాము. సో gm బై r²ని మనం g0 అనుకున్నట్లయితే ఇది మైనస్ m g0 r² డివైడెడ్ బై, ఇదేమో g0, ఇక్కడ m ఉంది, r² ఉంది. సో mg0 r² బై 2 ఇంటూ r ప్లస్ h అని మనం రాసుకోవచ్చు. సో ఇచ్చిన ఆప్షన్స్ మైనస్ mg0 r² బై 2 ఇంటూ r ప్లస్ h. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అనమాట, మైనస్ mg0 r² బై 2 ఇంటూ r ప్లస్ h. సో ముందు టోటల్ ఎనర్జీ కనుక మనం రాసుకున్నట్లయితే జస్ట్ ఒక చిన్న రీషఫుల్ ద్వారా యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీలోకి మార్చుకోవచ్చు. ఈజీ క్వశ్చన్ ఇది, అంత ట్విస్ట్ చేసే క్వశ్చన్ కాదు. మన నెక్స్ట్ క్వశ్చన్ 2015లో అడిగిన రెండు క్వశ్చన్లో ఫస్ట్ది. ఏ శాటిలైట్ S ఈజ్ మూవింగ్ ఇన్ అన్ ఎలిప్టికల్ ఆర్బిట్ అరౌండ్ ద ఎర్త్. ద మాస్ ఆఫ్ ద శాటిలైట్ ఈజ్ వెరీ స్మాల్ కంపేర్డ్ టు ద మాస్ ఆఫ్ ద ఎర్త్. దెన్ ద యాక్సిలరేషన్ ఆఫ్ S ఈజ్ ఆల్వేస్ డైరెక్టెడ్ టువర్డ్ ద సెంటర్ ఆఫ్ ఎర్త్. ద యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ S అబౌట్ ద సెంటర్ ఆఫ్ ఎర్త్ చేంజెస్ ఇన్ డైరెక్షన్ బట్ ఈజ్ మ్యాగ్నిట్యూడ్ రిమైన్స్ కాన్స్టెంట్. The total mechanical energy of S varies periodically with time. The linear momentum of S remains constant in magnitude. ఇక్కడ కాన్సెప్చువల్ థింకింగ్ ఇచ్చారు ఎక్కువగా. సో ఇక్కడ ఏంటంటే ఒక శాటిలైట్ తిరుగుతూ ఉంది ఎర్త్ చుట్టూ ఎలిప్టికల్ ఆర్బిట్లో. సో ఐదర్ ఎర్త్ సన్ చుట్టూ తిరిగినా లేదా ఒక శాటిలైట్ ఎర్త్ చుట్టూ తిరిగినా, ఒక మాస్డ్ ఆబ్జెక్ట్ ఇంకొక మాస్డ్ ఆబ్జెక్ట్ చుట్టూ ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు దానికి జనరల్గా ఏంటంటే కెప్లర్స్ లాస్ మనం ఫాలో అవ్వాలి. ఈ కెప్లర్స్ లాస్లో మనకి ఏరియా స్వైపింగ్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్ ఉండాలి.
సో ఇక్కడ ద యాక్సలరేషన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఆల్వేస్ డైరెక్టెడ్ టువర్డ్ ద సెంటర్ ఆఫ్ ఎర్త్. ఎస్, అలా ఉండబట్టే అది ఆ సర్క్యులర్ పాత్ కానీ ఎలక్ట్రికల్ పాత్ కానీ తిరుగుతుంది. ఎందుకంటే అది టువర్డ్స్ సెంటర్ పుల్ చేయబడేది కాబట్టి ఎప్పుడు టువర్డ్స్ సెంటర్ యాక్ట్ అవుతూ ఉంటుంది ఆ యాక్సలరేషన్ అనేది. సో ఈ ఫస్ట్ వన్ అనేది ట్రూ. సెకండ్ వన్ చూద్దాం. ద యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ఎస్ అబౌట్ ద సెంటర్ ఆఫ్ ఎర్త్ చేంజెస్ ఇన్ డైరెక్షన్ బట్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ రిమైన్స్ కాన్స్టెంట్ అంటున్నాడు. ఇది కాదు, ఎందుకంటే ఏరియాని ఈక్వల్ ఏరియా స్వెప్ చేయడం కోసం అది ఒక దగ్గర యాంగిల్ ఎక్కువగా ఉంటుంది, ఒక దగ్గర యాంగిల్ తక్కువగా ఉంటుంది. అప్పుడు యాంగులర్ మూమెంటమ్ నీకు కాన్స్టెంట్ అవ్వదు కదా మ్యాగ్నిట్యూడ్. సో ఇది రాంగ్. తర్వాత అంటే ఇది ఫాల్స్. తర్వాత ద టోటల్ మెకానికల్ ఎనర్జీ ఆఫ్ ఎస్ వేరీస్ పీరియాడికలీ విత్ టైం. టైంని బట్టి పీరియాడికల్గా చేంజ్ అవుతుంది అంటున్నాడు కైనెటిక్ ఎనర్జీ. అలా చేంజ్ అయితే మటుకు ఆబ్జెక్ట్ అనేది ఒకే పాత్లో తిరగదు. తర్వాత ద లీనియర్ మూమెంటమ్ ఆఫ్ ఎస్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. ఇది కూడా కాదు, చెప్పాను కదా, ఏరియా అనేది స్వైప్ చేయాలి అంటే ఈక్వల్ ఏరియా స్వైప్ చేయాలి అంటే ఆ లీనియర్ మూమెంటమ్ కూడా మారిపోతూ ఉంటుంది. అంటే డిస్టెన్స్లు మారిపోతూ ఉంటాయి కాబట్టి, ట్రావెల్ చేసే డిస్టెన్స్లు మారిపోతూ ఉంటాయి కాబట్టి ఆ లీనియర్ మూమెంటమ్ అనేది మారిపోతుంది. సో ఓన్లీ ద ఆన్సర్ ఈజ్ ద యాక్సలరేషన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ అనేది రైట్ ఆన్సర్. ఇక్కడంతా కూడా కాన్సెప్చువల్ థింకింగ్ అవసరం. బేస్డ్ ఆన్ ద లాస్ని తీసుకొని చేయగలిగి ఉండాలి. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ 2015లో అడిగిన సెకండ్ క్వశ్చన్. ఏ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఆఫ్ ఎర్త్ రివాల్వ్స్ ఇన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 0.25 into 10⁶ meters above the surface of the earth. If earth's radius is 6.38 into 10⁶ meters and g is equal to 9.8 meter per second square, then the orbital speed of the satellite is అని అంటున్నాడు. ఓకే, సో కొంత క్యాలిక్యులేషన్ పార్ట్ ఇవ్వడం జరిగింది. సో హైట్ ఒక పర్టికులర్ హైట్లో, అంటే శాటిలైట్ తిరుగుతుంది ఒక పర్టికులర్ హైట్లో, ఆ హైట్ ఇవ్వడం జరిగింది. అది ఎంత? 0.25 into 10⁶ meters. రేడియస్ ఇవ్వడం జరిగింది 6.38 into 10⁶ meters. ఓకే, సో ఇక్కడ ఏంటంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ సర్ఫేస్ ఇవ్వడం జరిగింది. అడుగుతుంది ఆర్బిటాల్ స్పీడ్ ఆఫ్ ద శాటిలైట్. సో v ఆర్బిటాల్ ఈజ్ ఈక్వల్ టు √z' r తీసుకోవాలి, ఎందుకంటే ఒక పర్టికులర్ హైట్లో ఉంది కాబట్టి. ఓకే, సో బట్ z' ఎలా కనుక్కోవాలి? z' ఈజ్ ఈక్వల్ టు z ఇంటూ 1 - 2h/r మనం తీసుకోవచ్చు, ఎందుకంటే వెన్ కంపేర్డ్ టు 6.38, 0.25 ఈజ్ వెరీ వెరీ లెస్. దీని స్క్వేర్ తీసుకుంటే దాని దగ్గర కూడా రాదు. సో ఇక్కడ మనం ఈ ఫార్ములాని మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం గివెన్ థింగ్స్ కనుక సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇది 9.8 into 1 - 2 into ఇది 0.25/6.38 ఇంటూ మ్యాగ్నిట్యూడ్స్ అన్నీ క్యాన్సిల్ అవుతాయి. 10⁶ పైన కానీ కింద కానీ క్యాన్సిల్ అవుతుంది. సో ఇది మనకు మిగులుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 9.8 into 1 - ఇది 0.5 అవుతుంది. 0.5 అంటే 1/2 కింద రాసుకోవచ్చు. 1/2 అయితే కింద మల్టిప్లై చేస్తే ఇది 1/6.25 అంటే 12.76 వస్తుంది. సో దీన్ని ఎల్సిఎం తీసుకున్నట్లయితే 9.8 into 11.76/12.76 వస్తుంది. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా కూడా మనకు తలకాయ నొప్పే, కానీ కొంచెం అప్రాక్సిమేషన్ వేసుకోవాలి. సో ఎప్పుడైనా ఒక నెంబర్ కన్నా దానికన్నా ఒకటి తక్కువ ఉన్న నెంబర్ పైన ఉన్నట్లయితే దగ్గర 90% ఆఫ్ దట్ వాల్యూ మనం వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇది 90% కింద నియర్లీ 90% ఆఫ్ 9.8 అంటే, సో మీ z' వచ్చేసి z' 90% ఆఫ్ 9.8 అంటే నియర్లీ 9 వస్తుంది. 9 తీసేస్తే దాని నియర్లీ 9 వస్తుంది. 9 కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే v0 ఈజ్ ఈక్వల్ టు √9 ఇంటూ r వచ్చేసి డైరెక్ట్గా మనం వేయకూడదు, r + h వేయాలి. ఒక పర్టికులర్ హైట్ ఉంది కాబట్టి ఆ పర్టికులర్ హైట్ తీసుకున్నట్లయితే 6.638కి 25 యాడ్ చేసినట్లయితే 6.63 ఉంటుంది. 63 into 10⁶ అవుతుంది. సో ఇక్కడ 9 కంటే 3 బయటకు వస్తుంది, ఇక్కడేమో 10⁻³ వస్తుంది. సో మిగిలేది √6.63. సో ఇది ఎలా ఉందంటే 6.25కి దగ్గరగా ఉంది. అంటే మనకు వచ్చే స్క్వేర్ రూట్ నియర్లీ 2.5 రావడానికి అవకాశం ఉంది. అంటే నియర్లీ 3 into 10⁻³ into 2.5 నియర్లీ రావడానికి అవకాశం ఉంది. దానికన్నా కొంచెం ఎక్కువే వస్తుంది. అంటే ఇది ఎంత అవుతుంది? మల్టిప్లై చేస్తే ఇది 7.5 అవుతుంది ఇంటూ 10⁻³. సో 10⁻³ కాబట్టి కిలోమీటర్ తీసుకున్నట్లయితే ఈ ఆన్సర్ మనకి 7.7 km/s రావడానికి అవకాశం ఉంది. సో ఆన్సర్ 2. కొన్ని చోట్ల అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్ తీసుకోకపోతే మనకు ఆ టైం తినేస్తూ ఉంటుంది.
సో ఇక్కడ మనకి ఎప్పుడైనా ఒక నెంబర్ కన్నా తక్కువ దానికన్నా ఒకటి తక్కువ ఉన్న నెంబర్కి మనం రేషియో తీసుకోవాలనుకుంటే అది నియర్లీ 90% ఆర్ 91% లాగా తీసుకొని అక్కడున్న వాల్యూతో అది వాల్యుయేట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం మనం. సో ఇక్కడ కూడా నియర్ క్యాలిక్యులేషన్, స్క్వేర్ రూట్ కూడా నియర్ క్యాలిక్యులేషన్ తీసుకున్నట్టయితే ఇది 6.25 అంటే 625, 25కి స్క్వేర్ అవుతుంది. సో అందుకని 2.5 తీసుకున్నాను నియర్గా. 2.5 కన్నా ఎక్కువే ఉంటుంది, 2.5 కన్నా ఎక్కువే ఉంటుంది కాబట్టి జస్ట్ 2.5 తీసుకున్నట్టే మనకి నియరెస్ట్ క్యాలిక్యులేషన్ వచ్చింది 7.5 వస్తుంది. బట్ ఇది 2.5 కన్నా ఎక్కువ కాబట్టి ఇది కూడా 7.7 అవడానికి అవకాశం ఉంది. సో ఆన్సర్ 7.76 km/s. కావాలంటే ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్స్ క్యాలిక్యులేటర్ యూజ్ చేసి చేయండి. బట్ ఎగ్జామ్ టైంలో మీరు ఎప్పుడు అప్రాక్సిమేట్ వాల్యుయేషన్స్, నియరెస్ట్ వాల్యుయేషన్స్ వేస్తే తొందరగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ 2014లో అడిగిన 2 క్వశ్చన్లో ఫస్ట్ది, ఏ బ్లాక్ హోల్ ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్ హూజ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఈజ్ సో స్ట్రాంగ్ దట్ ఈవెన్ లైట్ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. టు వాట్ అప్రాక్సిమేట్ రేడియస్ వుడ్ ఎర్త్ హ్యావ్ టు బి కంప్రెస్డ్ టు బి ఏ బ్లాక్ హోల్. ఎర్త్ అనేది బ్లాక్ హోల్ లాగా బిహేవ్ చేయాలంటే ఎంత రేడియస్కి అది కుదించాలి, తగ్గించాలి అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. సో దానికి ఒక హింట్ ముందు ఏమి ఇచ్చాడంటే, బ్లాక్ హోల్ అంటే అర్థం ఏంటంటే దాని నుంచి లైట్ అనేది ఎస్కేప్ అవ్వదు. అంటే ఇప్పుడు నువ్వు బ్లాక్ హోల్ లోపల నించొని, అంటే ఎర్త్ మీద నించినట్టుగా నించొని ఇలా టార్చ్ లైట్ వేస్తే ఇది స్పేస్లోకి వెళ్ళదు, అంటే ఎస్కేప్ అవ్వదు, స్పేస్లోకి వెళ్ళడానికి అవకాశం లేదనమాట, ఎస్కేప్ అవ్వదు అనమాట. సో ఆ ఎస్కేప్ వెలాసిటీ కన్నా లైట్ వెలాసిటీ తక్కువ ఉంటుంది. సో అంటే మనం దాన్ని ఇలా తీసుకోవచ్చు. అంటే ఎర్త్ మీద ఎస్కేప్ వెలాసిటీ మనం ఫార్ములా రాసినట్లయితే v = √2gr కానీ లేదా 2gm/r కానీ మనం తీసుకున్నట్లయితే, రేడియస్ రిలేట్ చేయమంటున్నాడు కాబట్టి మనం రేడియస్ రిలేట్ చేద్దాం, ఇవి కాన్స్టెంట్స్ కాబట్టి. సో √2gm/r. సో దీనికన్నా తక్కువ అంటే లైట్ వెలాసిటీ. ఓకే, సో కంపారిజన్లో మనం ఈక్వల్ తీసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 2gm/r = c² కనుక అయినట్లయితే ఈ r ఎంత అవడానికి అవకాశం ఉందో అడుగుతున్నాడు. సో టు వాట్ అప్రాక్సిమేట్ రేడియస్ వుడ్ ఎర్త్ హ్యావ్ టు బి కంప్రెస్డ్ టు బి బ్లాక్ హోల్ అంటే r కనుక్కోవాలి మనం. r = 2gm/c² అవుతుంది. సో 2 × 6.625 × 10⁻⁻11 ఇంటూ m వచ్చేసి మనకి 5.98 × 10⁻24 డివైడెడ్ బై 9 × 10⁻16. సో 10⁻16 తీసేస్తే ఇక్కడ మనకి 8 వస్తుంది. సో ఇక్కడ -11 and 8 కాబట్టి మీకు ఈ రెండింటి నుంచి 10⁻³ ఉంటుంది. సో ఇక్కడ మనకి 3, ఇది నియర్లీ 6 అనుకున్నట్లయితే 3 2s are 3 3s are. సో ఇక్కడ కూడా 3 1s are, ఇది కూడా 3 2.2s are నియర్లీ అనుకోవచ్చు. సో ఇది మొత్తం మనకి 4 2.2 అంటే 8.8 × 10⁻³ కాబట్టి నియర్లీ ఆర్డర్ వచ్చేసి మనకి మ్యాగ్నిట్యూడ్ ఫామ్ అయితే ఇది 1కి సెట్ చేస్తే 0.88 × 10⁻² అవుతుంది. సో ఆర్డర్ 10⁻² రేంజ్కి మనం తగ్గించగలిగితే, అంటే రేడియస్ని 6400 కిలోమీటర్స్ కాకుండా 10⁻² మీటర్స్ కనుక మనం కుదించగలిగితే ఎర్త్ అనేది బ్లాక్ హోల్గా మారిపోతుంది. అక్కడ నుంచి లైట్ అనేది ఎస్కేప్ అవ్వదు అనమాట. సో ఈ మ్యాగ్నిట్యూడ్ ఫామ్ ఒకసారి సెట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనకి వాల్యూ లేదు, మ్యాగ్నిట్యూడ్ ఫార్మాట్లో మనం అడుగుతున్నాడు, 10 పవర్ ఆఫ్ 10స్లో అడుగుతున్నాడు కాబట్టి పవర్ ఆఫ్ 10స్కి సెట్ చేసేటప్పుడు ఈ ఆన్సర్ వేయకూడదు. మనం యూనిట్స్ అండ్ డైమెన్షన్లు నేర్చుకున్నట్టుగా మనకి ఆన్సర్ ఎలా ఉండాలంటే ఎప్పుడూ కూడా 0 నుంచి 1కి మధ్య సెట్ చేసి మ్యాగ్నిట్యూడ్ రాయగలిగి ఉండాలి, పవర్స్ ఆఫ్ 10s రాయగలిగి ఉంటే అక్కడి నుంచి ఆన్సర్ అయితే మనకు వస్తుంది. సో ఇక్కడ నియరెస్ట్గా 10⁻³ కానీ 10⁻² కానీ నియరెస్ట్ వాల్యూ వచ్చేసి థర్డ్ వన్. సో థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 2014లో సెకండ్ క్వశ్చన్, డిపెండెన్స్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ E ఆఫ్ ఎర్త్ విత్ డిస్టెన్స్ r ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ఎర్త్ ఈజ్ కరెక్ట్లీ రిప్రజెంటెడ్ బై అంటున్నాడు. యాక్చువల్గా గ్రావిటేషనల్ ఇంటెన్సిటీని మనకి త్రూ టెక్స్ట్ బుక్లో చివర్లో డిస్కస్ చేశాడు, పాయింట్స్ టు పాండర్లో. అక్కడ జనరల్గా E అంటే -g(r) అని తీసుకుంటాం మనం. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎలా బిహేవ్ చేస్తుందో దాన్ని నెగిటివ్ వేలో బిహేవ్ చేస్తుంది, ఎందుకంటే అట్రాక్టివ్ ఫోర్స్ కాబట్టి. ఆ ఫీల్డ్ అనేది టువర్డ్స్ సెంటర్ ఉంటుంది కాబట్టి నెగిటివ్ తీసుకుంటున్నాము. అయితే గ్రావిటేషనల్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి గ్రాఫ్ వచ్చేసి మనకి r దాకా కూడా, స్మాల్ r = R దాకా కూడా స్ట్రైట్ లైన్, ఆ తర్వాత ఎక్స్పోనెన్షియల్గా డిక్రీజ్ అవుతుంది. దీనికి క్వైట్ నెగిటివ్ అంటే నెగిటివ్ యాక్సిస్లోకి డౌన్ అవుతుంది, అంటే r దాకా కూడా నెగిటివ్ వాల్యూస్ ఉంటుంది, అక్కడి నుంచి ఎక్స్పోనెన్షియల్గా డిక్రీజ్ అవుతుంది.
సో ఆన్సర్ వచ్చేసి మనకి ఈ ఫస్ట్ వన్. సో మీరు ఒకసారి గ్రాఫ్ చెక్ చేస్తే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి మీరు చెక్ చేస్తే మీకు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఈ విధంగా మనకి గ్రావిటేషన్ నుంచి 2024 నుంచి 2014 దాకా అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్కస్ చేసాము. మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ ఇస్తున్నారు, అది కూడా క్వాంటిటీస్ మధ్య రేషియోస్ కానీ, క్వాంటిటీస్ మధ్య డబుల్ అయితే, ట్రిపుల్ అయితే, 4 టైమ్స్ అయితే, ఇలా నెంబర్ ఓరియంటెడ్ రేషియోస్ కానీ, లేదా మ్యానిపులేషన్ ఆఫ్ ఫార్ములా లైక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఫార్ములాస్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది ప్రతి చాప్టర్ నుంచి 2 అడిగినట్లే ఇది చిన్న చాప్టర్ కొంచెం ఒక రకంగా. దీనిలో మెయిన్ కెప్లర్స్ లాస్ అండ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అండ్ ఎస్కేప్ వెలాసిటీస్, ఆర్బిటాల్ వెలాసిటీస్ కనుక మనం బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే కంపల్సరీ ఆన్సర్ చేస్తాము. ఈ 2 స్కోరింగ్ చేయగలుగుతాం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, అంటే స్కోరింగ్లో చాలా ఇంపార్టెంట్. చిన్న చాప్టర్ 2 క్వశ్చన్లు వచ్చేస్తాయి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.